కర్మయోగమనిన కర్మలంపటము పెంచేటిది కాదు. కర్మయోగమనిన అనవసరపు పనుల లంపటమును వదిలించేది. కర్మయోగమనిన అతి తక్కువ పనులు చేయించి బృహత్తర లాభాన్ని చేకూర్చేది. కర్మతో నైష్కర్మ్య సిద్ధిని సాధించి పెట్టేది కదా కర్మయోగమంటే. కృష్ణం వందే జగద్గురుం. జయ గురుదేవ. ఈ స్వధర్మం పరధర్మం అని చెప్పి స్వామి సూచిస్తున్న విషయాన్ని గ్రహిస్తే అత్యున్నతమైన సాంఖ్యయోగ సమన్వయం పరంగా చూస్తే ఆత్మభావనయందు ఉంటూ దాన్ని అనుభవైకం చేసుకోవలసిన జీవిత పరమలక్ష్యం ఆత్మజ్ఞానం అనే విషయానికి సంబంధించిన జీవనాన్ని గడుపుతూ ఉండటం స్వధర్మం. అలా కాక దేహతాదాత్మ్యంతో కూడుకున్న అజ్ఞాన అహంకారమయమైన జీవనం గడపటం పరధర్మం అని. ఇది అత్యున్నతమైన సూచన స్వామిది. ఈ స్థాయికి అంటే స్వస్వరూపానుభవ స్థాయికి జీవుణ్ణి తీసుకెళ్లే క్రమంలో నిత్యకర్మలో కర్తవ్యతా కర్మలు చేయిస్తూ ఆ స్థితికి చేర్చడం అనే దివ్య జీవనాన్ని స్వధర్మం అని స్వామి భావన. అలా కాక దీనికి వ్యతిరేకంగా అహంకారమయమైన దేహతాదాత్మ్యమయమైన జీవనాన్ని గడుపుతూ నిషిద్ధ కర్మలు చేస్తూ గడుపుతుంటే అది పరధర్మం. స్వామి ఆ పరధర్మం భయానకమైనది, దాని ఫలితాలు భయానకంగా ఉంటాయి. స్వధర్మం సుగుణాలు లేనిది అని అంటంలో సుగుణాలు తక్కువ ఉన్న స్వధర్మంలో దీన్ని ఆచరించి అంటంలో ఇది గుణాతీతమైనది. పరధర్మం అంతా గుణాలకు లోబడి నడుస్తూ ఉంటుంది. గుణాలు నడిపిస్తూ ఉంటాయి జీవుణ్ణి. ఈ స్వధర్మాచరణలో సాధనామయమైన జీవనంలో గుణాతీత స్థితికి చేరతాడనమాట. అది స్వామి యొక్క అంతర్లీనమైన రహస్య సూచన. ఇంకొక కోణాన్ని గమనిస్తే ఇక్కడ కర్తవ్యం కర్మలు ఆచరించవలసిందే, కర్మలను వదలటానికి వీల్లేదు, స్వధర్మం ఆచరించు పరధర్మాన్ని వదిలిపెట్టు అని చెప్పడంలో స్వామి ఇంతకు ముందు అనుకున్నట్టు అందరినీ కర్మలంపటంలో పడవేయటానికి కాదు. అది నిత్యకర్మలు కర్తవ్యతా సంబంధ కర్మలను ఆచరించటం మూలాన కలిగే చిత్తశుద్ధిని ప్రాప్తింపజేసి జ్ఞాన మార్గం వైపు అడుగు పెట్టించి జ్ఞానానుభవ స్థితికి చేర్చటం అని చెప్పి స్వామి హృదయం అని గ్రహించే ప్రయత్నం చేశాం. ఇక్కడ ఏంటంటే గృహస్థుకు ఉండే కర్తవ్యం బ్రహ్మచారికి ఉండదు, వీరిద్దరికీ ఉండే కర్తవ్యం సన్యాసికి ఉండదు. ఈ ముగ్గురికి ఉన్న కర్తవ్యం వానప్రస్థుకు ఉండకపోవచ్చు. రాష్ట్రాధ్యక్షుడికి ఉన్న కర్తవ్యం దేశాధ్యక్షుడికి ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఎవరి పరిధిలో ఉన్న నిత్యకర్మలు అందరికీ తప్పవు. కర్తవ్యతా సంబంధ కర్మలు మారుతూ ఉంటాయి. బ్రహ్మనిష్ఠుడుగా ఉన్న ఒక మహాజ్ఞాని వారు గృహస్థుగా ఉండుండకపోతే, ఏ సన్యాసిగానో బ్రహ్మచరిగా ఉండుంటే వారు పనిగట్టుకుని ప్రత్యేకమైన కర్మలు పెట్టుకోరు. అలాగని ఏదన్నా వారు సంకల్పించకనే ఒక కొత్త వారి పరిధి పెరిగి దానికి సంబంధించిన కార్యం ఏమన్నా వారు నెరవేర్చవలసిన పరిస్థితి స్పాంటేనియస్గా వస్తుంటే దాన్ని కాదనరు. అందుకని ఇప్పుడు మహాత్ముల చరిత్ర చూసుకుంటుంటే సత్యసాయి ఉన్నారంటే ఆయన కర్మ పరిధి సేవా మార్గం పరంగా చాలా విస్తృతం చేశారు. ఈ హాస్పిటల్స్, విద్యా సంస్థలు సేవా మార్గం పరంగా దేశ విదేశాల్లో వ్యాప్తి చెందింది కానీ ఆయన నిర్లిప్తంగా సాక్షిభావనతో అంతటి వ్యవస్థని కర్మ నిర్వహించారు స్వామి. మరి భగవాన్ రమణులను చూస్తే అంత కర్మ ఏం పెట్టుకోలే, అంతటి బృహత్తర కార్యక్రమాలు ఏమి.
మరి వీరిది రైటు వారిది తప్పు, వారిది తప్పు వీరిది రైట్ అనడానికి లేదు. ఇంతకుముందు అనుకున్నట్టు ఈ ఏకాత్మ బ్రహ్మనిష్ట స్థితిలో ఉన్న వారు భగవానుడు చెప్పినట్టు నేను కూడా కర్మను నిర్వహిస్తాను, లోకం ఆదర్శంగా తీసుకుంటుంది, లోకం పాడవుతుంది నేను కర్మను నిర్వహించకపోతే, అదే భావనతో వారు వారి పరిధి కనుక స్పాంటేనియస్గా పెరగవలసి ఉంటే అంత పరిధిని నిర్వహిస్తారు, లేదంటే అంతటి నిర్లిప్తంగా ఉండిపోతారు. రెండూ ధర్మమే, రెండూ స్వధర్మమే. కర్మ కర్తవ్యం ఎంత పరిధిలో ఉందో అంత పరిధిని చేయవలసిన విధంగా చేయటం, అంత పరిధి లేనప్పుడు చేయకూడని పనులు చేయకుండా ఉండటం, ఇది ధర్మ సూక్ష్మం. ఇక్కడే కన్ఫ్యూజన్కి గురయ్యి ఏది ఎంతవరకు ఏది కర్తవ్యం ఏది కర్తవ్యం కానిదో అనే సుస్పష్టత రానంత వరకు కర్మయోగ సిద్ధి జరగటం కష్టం. ఇది స్వామి హృదయం. ఇంకొక ఉన్నతమైన కోణంలో చూస్తే మనకి తెలిసినా తెలియకపోయినా బ్రహ్మనిష్ఠులమైన జ్ఞానులమైన కర్మభక్తి ధ్యాన యోగులమైన అహంకారంతో కూడుకున్న లౌకికులమైన అందరూ సత్యాత్మస్వరూపులే. ఈచ్ సౌల్ ఈజ్ ఈక్వల్లీ పొటెన్షియల్ అని వివేకానందుడి భావన హృదయం చెప్పినట్టు అది పరమసత్యం. ఎందుకంటే ఉన్నది ఒక్కటే అయినప్పుడు ఇన్ని ఉండడానికి వీలు లేదు. ఉన్నా అవన్నీ దాని యొక్క వ్యక్త స్వరూపాలే. ఎరుకలో చైతన్య స్థాయిలో భేదం అంతే. అంటే వస్తువులన్నీ బంగారం యొక్క వ్యక్త రూపాలే అని ఎరిగిన వాడు బ్రహ్మనిష్ఠుడు. వస్తువు బంగారమే వస్తు రూపంలో వ్యక్తమైంది, వస్తువులన్నీ బంగారమే అని అనుభవైకం చేసుకుంటానికి ప్రయత్నిస్తున్నవాడు సాంఖ్యయోగి. ఈ మిగతా యోగులు కూడా ఈ కోవకే చెందుతారు అని అనుకోవచ్చు. మరి లౌకికులు బంగారపు ఎరికే లేకుండా వస్తువే సత్యమైనది అనే భ్రమలో బతుకుతున్నవారు. భ్రమలో ఉన్న ఎరుకలో ఉన్న సత్యం సత్యమే, అది మారేది కాదు. వస్తువులన్నీ బంగారపు యొక్క వ్యక్త రూపాలే, బంగారమే ఇన్ని రూపాల్లో వ్యక్తమైంది. ఇది పరమసత్యం, నిత్య సత్యం, శాశ్వతమైన సత్యం అని సమన్వయం చేసుకోవచ్చు. స్వధర్మం పరధర్మం పరంగా స్వామి ఇంత పరితపనతో సూచిస్తూ ఆచరించమని దేని గురించి ఇంతలాగా చెప్తున్నారో గ్రహిస్తే, పరధర్మాన్ని ఆచరిస్తే ఒక్క ముక్కలో చెప్పుకోవాలంటే ఇంద్రియాలు మనస్సు ఏ సుఖాలను పొందటానికి మనల్ని పరిగెత్తిస్తున్నాయో వాటిని సాధించి పెట్టడానికి, అంటే దొంగను పోషించటానికి కష్టపడుతున్నట్టు మన జీవితం అంతా. స్వధర్మం అంటే ఇంద్రియాలకి మనస్సుకి సంబంధించిన కోరికలు తీర్చిపెట్టడానికి ఉండదు జీవితం. కర్తవ్యాన్ని నిత్యకర్మలు, దైనందిన కర్మలు, కర్తవ్య సంబంధ కర్మలు చేస్తూ మనల్ని ఉద్ధరించుకోవడానికి చేసే కర్మ అవుతుంది. అది దొంగను పోషిద్దామా మనల్ని పోషించుకుందామా అనేదే. మిమ్మల్ని పోషించుకుని ఆనందంగా సంతృప్తిగా ఉండి జీవిత లక్ష్యం చేరండి అయ్యా, దొంగలను ఎందుకయ్యా పోషిస్తారు అని స్వామి తపన. స్వామి యొక్క పరితపనంతా ప్రయాణం మీదే, వర్తమానం మీదే, కర్మను ఆచరించటం మీదే శ్రద్ధను పెంపొందించడానికి. గమ్యం అనేది కూడా కాల పరిపక్వమైనప్పుడు వర్తమానంలోనే అనుభవాన్ని అనుభవించాలి. ఇది మన యొక్క భావన. అందుకనే ఫలాపేక్షను వదిలిపెట్టు అంటే భవిష్యత్తు మీద ప్రణాళికలు వేసేస్తారు ఫలాసక్తి ఉంటే. అప్పుడు
వర్తమానంలో జరగవలసిన కర్మ యందు అశ్రద్ధ ఏర్పడి ఫలం పొందటమే లక్ష్యంగా అప్పుడే ఆనందం అనే భావనలో అజ్ఞానం ముందుకి పరిగెత్తిస్తుంది అన్నమాట. ఇక్కడ రేపు నేను బిర్యానీ తింటాను అని అనటం వలన ఆకలి తీరే శక్తి వస్తుందా? లేదు, ఈ క్షణాన్ని ఎదురుగుండా ఉన్న అరటిపండునైనా తినటం వలన ఆకలి తీరే శక్తి వస్తుందా? అదే వర్తమానం యొక్క శక్తి. వర్తమానమే సచ్చిదానందం. అది స్వామి సాధనలో సాధకుడిని తీసుకువెళ్ళదలుచుకున్న స్థితి. అంటే ఈ క్షణమే భగవన్మయం, ఆత్మమయం. భవిష్యత్తు అనేది ఒక ఊహ మాత్రమే, సత్యం కాదు. భూతం అనేది కూడా ఒక జ్ఞాపకం మాత్రమే. అప్పటికీ అది వర్తమానంలో అది సత్యం, ఇప్పటికది అనుభవం అయిపోయింది. అది అందుకని గడిచిన వర్తమానం అనుభవం అయితే రానున్న వర్తమానం నూతన అనుభవం అవుతుంది. అందుకని వర్తమానంలో ఎరుకుతూ ఉంటూ అనుభవాన్ని కూడా వర్తమానంలో ఆస్వాదించటమే సాధనామయమైన జీవితం. అంటే ప్రతి క్షణము భూత భవిష్యత్తులు అనుభవాన్ని ఇస్తూనే ఉన్నాయి. అంటే వర్తమానమే ఉన్నది. గడిచిన ఈ క్షణం భూతం అని అంటున్నా అది గత క్షణంలో వర్తమానం. అది రాబోతున్న క్షణాన్ని భవిష్యత్ అనన్నా అది ముందు ఇవ్వబోయే అనుభవమే. అంటే గడిచిన వర్తమానానికి సంబంధించిన అనుభవాలనే భూతం, రానున్న వర్తమానానికి సంబంధించిన రాబోయే అనుభవాలనే భవిష్యత్తు. అంటే అనుక్షణం వర్తమానంలో అనుభవిస్తూ ఉండడం, ఆస్వాదిస్తూ ఉండడం, ఉంటూ ఉండడం, అదే సచ్చిదానందం, అదే భగవత్తత్వం, అదే ఆత్మతత్వం. అందుకని భూత భవిష్యత్తులకి సంబంధించిన ఆందోళన కానీ ఉద్రేక పరితపనలు కానీ వ్యామోహాలు కానీ అక్కర్లేదు. వర్తమానంలో ఈ క్షణాన్ని ఉన్న నిత్య కర్మలు, కర్తవ్యతా సంబంధ కర్మలు నిర్వహిస్తూ అనుభవిస్తూ ఉండటమే. అదే తేలికైన దూదిపింజ లాంటి ఆహ్లాదకరమైన జీవితం అన్నమాట మహాత్ముల జీవితం. బరువైన జీవితం అజ్ఞానమయమైన లౌకికుల జీవితం. అలాగని కర్మలంపటాన్ని పెంచుకోవాల్సిన సూత్రం కాదు స్వామిది. ఎంతవరకో అంతవరకే. చేయకూడనివి నిష్కర్షగా మానేయటం. బ్రహ్మచారికి ఎందుకు అనవసరమైన లంపటాలు? గృహస్థుకు తప్పదు. చెయ్యకూడనివి తగ్గించుకోవాల్సినవి తగ్గించేసుకుని కూర్చున్నాడు బ్రహ్మచారి, సుఖంగా ఉంటాడు. గృహస్థు తగ్గించుకుంటే చేయవలసినవి చేయట్లేదేంటి అంటారన్నమాట. అందుకని నుంచున్న తన్ను, కూర్చున్న తన్నే. ఏది ఎంతవరకు అంతవరకు, ఏది ఆచరించాలో అది ఆచరించాల్సిందే, ఏది ఆచరించకూడదో అది వదిలిపెట్టాల్సిందే. సాధనా మార్గం అంతా వైరాగ్యమయం. అనవసరమైన పనులను వదిలిపెడుతూ పోతే అవసరమైన పనుల పట్ల స్పష్టత వస్తుంది. అందుకని భగవంతుడు హృదయం మనతోటి కర్మలు తగ్గింపజేయటానికే. ఇంకో రకంగా చూస్తే అనవసరమైన పనులే లంపటం ఎక్కువ ఉంటుంది. అనవసరమైన పనులను మాను అని చెప్తున్నారు స్వామి. దానివల్లనే చేయవలసిన పనులు చాలా అతి తక్కువ మిగులుతాయి. గృహస్థుకైనా, ఏ ఆశ్రమంలో ఏ మార్గాన్ని ఎంచుకున్న వారికైనా. అది కర్మయోగ యొక్క హృదయం. ఏంటి కర్మ 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 అని చెప్పి ఇంత లంపటాన్ని పెంచేస్తున్నారో అనుకుంటారన్నమాట సాంఖ్యయోగులు కూడా, అనుభవం కాక. స్వామి హృదయం చెయ్యకూడని పనులు మాన్పిస్తే చేయవలసిన పనులు చాలా అతి తక్కువ మిగులుతాయి. ఎంత ఆహ్లాదంగా ఉంది ఇది.
అప్పుడు సాంఖ్యయోగి సమన్వయపరుచుకుంటాడు. ఓహో, కర్మ 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 అని స్వామి మొత్తుకుంటున్నది ఇదా? యోగపరమైన కర్మ అంటే చెయ్యకూడని నిషిద్ధ అనవసరమైన కర్మల్ని మానిపించటమా? తద్వారా ఫోకస్డ్ అటెంటివ్ ఆ శక్తినంతా ఏకీకృతం చేయటమా, తద్వారా ఏకాత్మ స్థితికి చేర్చటమా అనే స్వామి హృదయం అర్థమైతే స్వామి లంపటంలో పాడేయటానికి ఆ కర్మయోగం చెప్పింది. అనవసరమైన పనులను తగ్గించి వేసి చేయవలసిన పనులను అత్యంత ఏకాగ్రతతో చేయింపజేసి అతి తక్కువ మిగులుతాయి. ఇంతకు ముందు అనుకున్నట్టు ద ఎట్మోస్ట్ ఈ ఎటర్నల్ రియాలిటీ వుడ్ కంటిన్యూ ఇన్ ఇట్స్ ఎట్మోస్ట్ సింప్లెస్ట్ ఫామ్. ఎట్మోస్ట్ ఇల్యూజనరీ ఫాల్స్ రియాలిటీ వుడ్ ట్రై టు బీ విజిబుల్ ఇన్ ఎట్మోస్ట్ గ్రేటెస్ట్ ఫామ్. అందుకని అనవసరమైన పనులన్నీ అత్యంత ఆవశ్యకంగా కనపడుతూ ఉంటాయి పరధర్మంలో. వాటినన్నిటినీ వదిలింపజేసి కేవలం నిత్యకర్మలు, కర్తవ్యతా సంబంధ కర్మలు చేయించి అతి తక్కువ మిగులుతాయి. మోస్ట్ సింప్లెస్ట్ ఫామ్. మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ మెటీరియలిస్టిక్ జీవితంలో గొప్ప గొప్ప సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్స్, బిలియనీర్స్ని చూసుకుంటే వారి అనుభవంతో వారు అచీవ్ చేసిన సక్సెస్, ఆ వెల్త్ క్రియేషన్ అంతా కూడా మోస్ట్ సింప్లిస్టిక్ ఫామ్కి తీసుకొచ్చేసి వాళ్ళ ప్రాసెసెస్ని, వాళ్ళ రెగ్యులర్ ఆపరేషనల్ ఆస్పెక్ట్స్ని మోస్ట్ సింప్లిస్టిక్ ఫామ్లో రన్ చేస్తూ అంత వెల్త్ క్రియేట్ చేసే స్థితికి వెళ్తారు. వాళ్ళు అనుభవం ద్వారా సింప్లిసిటీయే మోస్ట్ గ్రేటెస్ట్ థింగ్స్ని అచీవ్ చేయగలుగుతుందనే స్థితిలో ఉంటారు వారు. మెటీరియలిస్టిక్ బిలియనియర్స్ విషయం మాట్లాడుతున్నాను నేను. మరి ఇంకా స్పిరిచువాలిటీ అంటే లంపటాన్ని పెంచేది ఎందుకు అవుతుంది? మోస్ట్ సింప్లిస్టిక్ ఫామ్ ఆఫ్ డూయింగ్ కర్మ అండ్ మోస్ట్ మినిమల్ కర్మాస్ టు గెట్ యు ఎట్మోస్ట్ రియాలిటీ ఆఫ్ యువర్ లైఫ్. అది కర్మయోగం, అది స్వామి హృదయం. దాన్ని గ్రహిస్తే స్వామి కర్మయోగానికి ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇచ్చారో అర్థమవుతుంది అన్నమాట. ఉన్నతమైన భావనతో మరో కోణంలో స్వామి హృదయాన్ని అర్థం చేసుకుంటే, బుద్ధి ఆత్మపరంగా పనిచేస్తున్నప్పుడు జరిగే ఆలోచనలు, మాటలు, కర్మలన్నీ స్వధర్మం. దానికి వ్యతిరేకంగా బుద్ధి మనోపరంగా పనిచేస్తున్నప్పుడు జరిగే ఆలోచనలు, మాటలు, పనులన్నీ పరధర్మం అని అనుకోవచ్చు అన్నమాట. పరధర్మం యొక్క ఆలోచనలు, మాటలు, కర్మలు స్వామి సూచించిన ఉపదేశానికి విరుద్ధంగా జరుగుతున్నది, భయానకమైన ఫలితాలను ఇచ్చేది. స్వధర్మం స్వామి సూచించిన ఉపదేశాన్ని విశ్వసించి ఆచరిస్తున్న దివ్య జీవనం. అది ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నా మరణమే సంభవించిన ఉన్నతి కలగటం ఖాయమని భగవానుడు ఇప్పటి వరకు ఉపదేశించిన కర్మయోగ సూత్రాలు, ఆ సూచనల్ని విని అర్జునుడికి జిజ్ఞాసతో కూడిన ప్రాక్టికల్ ప్రశ్న ఒకటి ఉదయిస్తే, అర్జునుడు అడిగిన ప్రశ్న ఏంటంటే, అదకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్చన్నపి వార్షేయ బలాదివ నియోజిత. చాలా సమంజసమైన ప్రశ్న. మనుషులందరూ ఎవరికి వారు వేసుకోవాల్సిన ప్రశ్న. అదేంటంటే, భగవానుణ్ణి మనుషులు తనకి ఇష్టం లేకపోయినా సరే ఇతరులు వేరే మనుషులు బలవంతం చేసినట్లుగా దేని ప్రభావంతో ప్రేరణ పొంది పాపాలను చేస్తూ ఉంటాడు అని. ప్రశ్న ఏంటంటే, ఎవరో బలవంతంగా నెట్టి పనులు చేస్తూ ఉంటారు. ఒక్కోసారి ఇంట్లో పిల్లల్ని పెద్దవాళ్ళు
చేయించిన రీతిని మామూలు ఇతను అర్జునుడు అడుగుతుంది. ఎంతో గొప్ప తెలివైన వారు, పెద్దవాళ్ళు, మెచ్యూర్డ్ పీపుల్ కూడా వేరే వాళ్ళు ఎవరో బలవంతం చేసినట్లుగా ఏదో ఒక ప్రభావం చేత ప్రేరేపితుడై పాపాలను చేస్తూ ఉంటాడు కదా, అదేంటి, దానికి కారణం ఏంటి అని, ఏంటి ఆ శక్తి ఏంటి, మన ప్రమేయం లేకుండా ఎందుకు పాపాలను చేసేస్తున్నారు మనుషులు అని. ఇది చాలా అమూల్యమైన ప్రశ్న. సాధనలో సాధకుడు వేసుకోవాల్సిందే. దానికి భగవానుడు చెప్తున్నది ఏంటంటే, కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాసనో మహాపాప్మా విద్యేన మిహ వైరిణం అని స్వామి ఆ రహస్యాన్ని తెలియజేస్తూ ఏంటంటే, పంచకోశాలతో మమేకమైపోయి ఉన్నాడు జీవుడు, తాదాత్మ్యం చెంది మనస్సులో మనోభావనల్లోనూ స్పష్టత లేదు, బుద్ధి శక్తిని కోల్పోయి ఉంది, నిర్వీర్యం అయిపోయి ఉంది. అందుకని ఇది కారణాలు తెలియవు. అర్జునుడు అడిగింది చాలా హానెస్ట్ ప్రశ్న. అసలు ఎవరో బలవంతం చేస్తే చేసినట్టుగా ఎందుకు పాపాలు చేసేస్తున్నారు మనుషులు అని భగవానుడు చెప్తూ, రజోగుణం నుంచి ఉద్భవించేదే కామము. దీని యొక్క మరొక రూపం క్రోధం. కామమే క్రోధ రూపం దాలుస్తుంది, అంటే కోపం యొక్క రూపం దాలుస్తుంది కామమే. ఇది అత్యంత ప్రమాదకారి సుమా. కామం అంటే ఏదో కోరికతో మనస్సు ఒక కోరికను అనుభవించాలని సంకల్పించటం. అది ఏ విధమైన కోరికైనా, శబ్దస్పర్శ రూపరసగంధాలకు సంబంధించిన ఇంద్రియ సుఖాలను అనుభవించే కోరికైనా, లేదంటే మరి ఏ ఇతరమైన కోరికైనా సరే, భోగాలను ఆశించి సంకల్పించే కోరికైనా, అది స్వామి ఏమంటున్నారు, భోగాలు అనుభవించే కొలిది అది చల్లారేది కాదు. అంత నువ్వు ఇందాక అడిగినట్టు పాపములు చేయటానికి కారణం ఏంటి, ఏదో తెలియని శక్తి చేయిస్తుంది అని అంటున్నావు కదా. ఈ పాపకర్మలన్నీ ఆచరించడానికి కారణం ఈ కామమే అని చెప్పి కామం యొక్క దొంగని బయటికి ఈడ్చుకొచ్చి చూపిస్తున్నారన్నమాట అర్జునుడికి స్వామి. అందుకని ఈ కామం అది క్రోధ రూపం దాలుస్తుంది. తర్వాత ఇది పరమశత్రువు సుమా, అస్సలు దీన్ని పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు అని స్వామి సూచిస్తున్నారన్నమాట. అంటే అది అర్జునుడికి స్పష్టత లేదు, ఎందుకు మనుషులు పాపాన్ని వారికి ఒకంత తెలుస్తున్నా ఉండబట్టలేక చేసేస్తున్నారు పాపాలు. అంటే పడగొట్టేసే పనులు. భగవానుడి భాషలో చెప్పుకుంటే భయానకమైన ఫలితాలను అనుభవించవలసిన చేష్టలు అని. ఈ పరధర్మంలో లిస్ట్ చేసిన అన్ని కోణాలు పాపపు పనులే. చేయకూడని పనులన్నీ చేసినా, చేయవలసినవి మానేసినా పాపమే, చేయవలసిన విధంగా చేయకపోయినా పాపమే. లోకంలో చాలామంది పనులు చేస్తున్నాం కదా, చేయవలసిన విధంగా చేయకపోతే పాపమే అది. ఆ పనిలో కంప్లీట్నెస్ అండ్ యాక్యురసీ ఉండకపోతే పాపమే అది. అది నెరవేరదు ఆ కర్మ. అప్పుడు అది హాఫ్ కుక్డ్ మీల్ వల్ల ప్రయోజనం ఏముంది, కడుపు నొప్పి వస్తుంది అన్నమాట, అనారోగ్యానికి దారితీస్తుంది. అది కర్మ చేస్తే దాంట్లో స్పష్టత, కంప్లీట్నెస్, పరిపూర్ణత్వం ఉండాలి, ఖచ్చితత్వం ఉండాలి. అది మాట. అంటే ఎందుకు స్వామి ఈ అర్జునుడికి స్పష్టతనిచ్చారు, ఎందుకు పాపాలు చేసేస్తారు మనుషులు అని.
దానికి కారణం కామం, కోరిక అని చెప్పి అర్జునుడికి తెలియట్లేదు ఎందుకు మనుష్యులు ఇంతటి పాపాలు చేసేస్తున్నారు. ఆ దొంగను ఈడ్చుకుని వచ్చి ఇగో ఈ వీడు లోపలున్న అంతఃశత్రువు, వీడు తెచ్చిపెట్టే ప్రమాదాలు అన్నీ ఇన్ని కాదు. ఎక్కడ ఈ కామం, కోరిక అని కల్పించి తద్వారా కర్మలు చేయించి అది అనుభవించే కొలది చల్లారకుండా కోరికలు మరింత ఉప్పొంగి మరిన్ని కోరికలు కల్పించి మనిషిని పాపమయమైన కర్మలు చేయించేస్తాడు అని. పాపమైన కర్మలంటే ఆ పరధర్మం రైట్ సైడ్ లిస్ట్ చేసిన చార్ట్లో అన్నీ వచ్చేస్తున్నాయి. ఇక్కడ వెరిఫై చేసుకుని వ్యాలిడేట్ చేసుకుంటామే. దీనికి అన్నిటికీ కారణం కామం అన్నమాట, అంటే కోరిక. అంటే దాన్ని మూలంలోకి వెళ్తే జ్ఞానమయంగా సమన్వయం చేసుకుంటే మహాత్ములకి మనోనాశనం జరిగి ఉంటారు. మనస్సులోని సంకల్పాలే కోరికల రూపంలో కర్మలు చేస్తాయి. మనస్సే నాశనమైన స్థితిలో మహాత్ములకి కోరిక అనేది ఉండదు. వారు కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉంటారంటే కోరిక లేని కర్తవ్యం. లౌకిక జీవులు పరధర్మాన్ని ఆచరించేవాళ్ళు కర్తవ్యం అని అనుకుంటారు. ఎక్కడైతే అది కోరిక ప్రేరేపించిన పనులు, వాటిని కర్తవ్యం అని అనటానికి సమంజసం కాదు. కర్తవ్యం అంటే చెయ్యవలసిన పనులు, తనకు సంబంధించిన యజ్ఞపరంగా చెయ్యవలసిన పనులనే కర్తవ్యం అంటారు. చెయ్యకూడని పనులను ఎత్తుకుని ఏదో త్యాగాలు చేసేస్తున్నాం, దాన ధర్మాలు చేస్తున్నాం, ఇంతటి సేవ చేస్తున్నావు అంటే నువ్వు పరధర్మాన్నే ఆచరిస్తున్నావు, కోరికతో చేస్తున్నావు, కీర్తికాంక్ష గురించి చేస్తున్నావు. అవన్నీ అనవసరమైన పనులు, పాప పనులని కొట్టి పారేస్తారన్నమాట. ధర్మ సూక్ష్మం అర్థం చేసుకుంటాం కష్టం. అందుకే భగవానుడు హృదయం, భగవద్గీత అనాదిగా అర్థమైంది కోటికి ఒక్కడికో. ఎంతమంది మహాత్ములు వచ్చి దీన్ని తెలియజేసే ప్రయత్నం చేసినా జ్ఞానగంగ ప్రవహిస్తూనే ఉంది అనాదిగా సద్గురు పరంపర రూపంలో. కానీ ఒక గ్లాసు నీళ్లు తీసుకుని తాగే నాదుడు కూడా లేడు ఆ జ్ఞానగంగా ప్రవాహం నుంచి తరించడానికి. అది వెళ్ళి సముద్రంలో కలిసి తన రూపాన్ని కోల్పోయి సముద్రంగా మారిపోతుంది. మహాత్ములందరూ ఏకాత్మలు అయిపోతున్నారు ప్రవహించి. ఈలోపు వారిని సద్వినియోగం చేసుకునే నాదుడే లేడన్నమాట. అంటే నది రండి నా దగ్గరికి వచ్చి నా నీళ్ళు స్వీకరించండి అని ఏమనదు. అది కొండలు గుట్టలు దాటుకుంటూ గబగబ సముద్రంలో సంగమించడానికి వెళ్ళిపోతుంది. అది తన యొక్క అస్తిత్వాన్ని కోల్పోయి సముద్ర రూపం దాల్చడానికి, తన యొక్క ఈ జ్ఞాన అనుభవీక స్థితిని ప్రాప్తించుకోవటానికి ఈ కర్మయోగి భక్తి ధ్యానయోగిగా, పై జ్ఞానయోగి మహాత్ముడుగా, అనుభవయోగిగా మారి సముద్ర స్వరూపుడు అయిపోతున్నాడు. ఆపై ఇంకా వారు బోధ ఏముండదో, మౌనంలో లీనమవుతారు. ఈలోపు వారు ప్రవహిస్తున్నప్పుడు దానిని ప్రాప్తించుకోవడం సాధకుడు, శిష్యుడు లేదా తరించడానికి పరితపన పడేవాడి యొక్క కర్తవ్యమే. అంటే స్వామి ఎంతటి స్పష్టతనిచ్చారు. కామం అనేది జ్ఞానపరంగా సమన్వయం చేసుకుంటే అక్కడ మనస్సు అనేదే లేదు. అప్పుడు ఇంకా కామానికి అవకాశమే లేదు. అందుకని బ్రహ్మనిష్ఠుడి పరంగా ఇక్కడ బోధ కాదు, ఇది బోధే లేదు. జ్ఞానశ్రేష్ఠుడు, జ్ఞానయోగి, సాంఖ్యయోగాన్ని అవలంబిస్తున్న యోగి కూడా నిరంతరం అప్రమత్తంతో ఎరుకుతో కర్మలను ఆచరిస్తూనే ఉండాలి అని చెప్పున్నారు కదా స్వామి. వాడు కూడా మనస్సుని చిత్తశుద్ధిని సాధించున్నాడేమో. అందుకని వాడికి కూడా పెద్ద ప్రమాదంలో పడే అవకాశం లేదు. ఎరుకతో ఇంద్రియ మనోనిగ్రహాన్ని సాధించున్నాడు కాబట్టి. కామం యొక్క దొంగ చేష్టలు వీడికి తెలుసు, కానీ
కర్మ భక్తి ధ్యాన మార్గంలో ఉన్నవాళ్ళు ఇంకా అప్రమత్తంగా ఉండాలి. ఒక్క క్షణంలో ఇంకా పూర్తి చిత్తశుద్ధిని సాధించలేని స్థితి అది. సాధించడానికి ప్రయత్నిస్తూ ఉన్న స్థితి. కోరికలు ఈ సమస్తం వారు ధర్మాన్నే ఆచరిస్తున్నాననే భావనలో ఉన్న మనస్సు పరధర్మాన్ని ఆచరింప చేయించేస్తుంది అన్కాన్షియస్గా. భీష్ముడిని చేయించేసింది. అది మనస్సు యొక్క శక్తి. అంటే అది కర్మ భక్తి ధ్యాన మార్గంలో ఆ జ్ఞాననిష్ట కుదిరే వరకు ఈ మనస్సు దాని నుంచి వచ్చిన దొంగ, గజ దొంగ అయిన కామం అనే దాని పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కోరిక అది ఇంద్రియ సుఖాలని, పరధర్మంలో ఇంద్రియ సుఖాలు మనస్సుకు వచ్చిన భోగాసక్తిని అనుభవించే కర్మలు చేయిస్తుంది. అది అజ్ఞానంతో, దేహభావనతో, మనసుకు తోచిన ఆసక్తితో, స్వార్థ కర్మ, సకామ కర్మ, భోగాల గురించి కర్మ, అహంకారంతో కర్మది. మరి పడగొట్టేదే అవుతుంది కదా, అది పాపాల చిట్టా కదా అది. అందుకని ఎందుకు పాపాలు చేసేస్తున్నారని అర్జునుడు అడిగితే ఈ దొంగని తీసుకొచ్చి నిలబెట్టారన్నమాట అర్జునుడి ముందు. లౌకికులు, సాధకులు ఎవరైనా సరే ఈ కామం అనే దొంగ పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలో, కోరిక ఎక్కడ పుట్టిందో దాన్ని అక్కడే తొక్కేయాలి. లేదంటే అది కర్మలు చేయించి కర్మల సంబంధ అనుభవాలు వాసన రూపంలో చిత్తంలో దాచిపెట్టి మళ్ళీ 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 సంకల్పాలు చేయించి కర్మల విషవలయంలో దోసి జన్మ మరణ విషవలయంలో గెంటేస్తుంది అన్నమాట. అది కామం యొక్క శక్తి. దాన్ని ఇక్కడ స్వామి స్పష్టపరుస్తున్నారు. అందుకని కోరిక పట్ల ఎంత ఎరుకుతో ఉండాలో, అది స్వధర్మాచరణ అయినప్పుడు దాన్ని కోరిక అనరు. నిత్యకర్మ, కర్తవ్యతా సంబంధ కర్మలు అంటారు. జీవిత లక్ష్యాన్ని సాధించడానికి చేసే కర్మ మధ్యలో చేస్తున్న కర్మలు అవి కర్మక రూపంగా ఉండవు, కర్తవ్యతా రూపంలో ఉంటాయి. యజ్ఞపరమైన కర్మ, యోగపరమైన కర్మ అనటానికి వీల్లేదు, పాపకర్మ అనటానికి అసలు వీల్లేదు. అందుకనే యోగపరంగా చెయ్యి, కర్మగా కాదు యోగపరమైన కర్మ చెయ్యి అంటున్నారు. జ్ఞానంతో, ఆత్మభావనతో అని, అనాసక్తితో, వైరాగ్య భావనతో. ఇంకా అది పాపాలను చేయించడానికి అవకాశం ఎక్కడ ఉంటుంది? అనవసరమైన పనే పెట్టుకోరు వారు. అప్పుడు అవసరమైంది మానరు. అప్పుడు అది కోరికతో చేసే కర్మ కాదు, అప్పుడు అది పాపాలు చేయించదు. కోరికతో ఎక్కడ పని జరుగుతుందో అది పాపాలే చేయిస్తుంది, అంటే పడగొట్టిచ్చేస్తుంది. అది ఎంత మంచి పనైనా కోరికతో కూడుకుని ఉంటే పరధర్మమైన కర్మ అయితే పడగొట్టించేసేదే. అందుకని కామం అనే దొంగ పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలి సుమా. పరమశత్రువు అని తెలుసుకో ముందు. నిన్ను పాడు చేసేసే దొంగ కామం, కోరికని గ్రహించు ముందు అంటున్నారు స్వామి. గ్రహిస్తే జాగ్రత్త పడచ్చు. అలా గ్రహించలేకపోతే ఇంక జాగ్రత్త ఎక్కడుంది? అప్రమత్తంగా లేవు, దొంగ దోచుకుపోతాడు అన్నమాట. ఈ కామం, కోరిక అనే దొంగ మనిషి యొక్క అత్యున్నతమైన జీవితం, దాని లక్ష్యాన్ని దోచుకుని వెళ్ళిపోతున్నాడు. మనిషిని నిలువెల్లా దోచుకుని పోయినట్టే, ఇంకేమీ లేకుండా ఊడ్చుకుని పోతున్నాడు అన్నమాట కామం అనే దొంగ. దాని పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే కోరికల పట్ల. ఆ కోరిక అదే కోపం అనే రూపం దాలుస్తుంది అంటున్నారు అన్నమాట. అంతా మళ్ళీ ఆ పరధర్మం లిస్టు అలర్ట్గా ఉంటే అవన్నీ కూడా కామం యొక్క విశేషణాలు, ఆ పరధర్మంలో లిస్ట్ చేసినవన్నీ చెప్తూ స్వామి ఏమంటున్నారంటే, ధూమేనా వ్రియతే వహ్ని యదా దర్శో మలేన చ యదోల్బేనావృతో గర్భ తదా తనేదమావృతం అని. ఈ కామం ఏ విధంగా మన ప్రమేయం లేకుండా అంత శక్తివంతంగా పాపాలు చేస్తుందో దాన్ని విడమర్చి చెప్తూ, ఉదాహరణగా
పొగ ఉంటే అగ్ని కనపడకుండా ఎలా ఉంటుందో, పొగ అగ్నిని ఎలా కమ్మివేసి ఉంటుందో, దుమ్ము ధూళి మూలన అద్దం ఎలాగా స్పష్టత కోల్పోయి ఉంటుందో, మావి చేత గర్భం ఎలా కప్పబడి ఉంటుందో, అలాగా ఈ జ్ఞానం ఏదైతే ఉందో అమూల్యమైన రత్నం ఈ కామం చేత ఆవృతం అయిపోయి కప్పబడి ఉంటుంది అని చెప్తున్నారు స్వామి. అంటే ఈ సాధకులకి స్పష్టత రావాలని మనం నిత్య జీవితంలో చూసే ఉదాహరణలు. ఆ పొగ ఉంటే నిప్పు కనబడదు, నిప్పు అక్కడే ఉంటుంది. అద్దం పైన దుమ్ము కప్పేసి ఉంటే అద్దంలో మనిషి ప్రతిబింబం కనపడదు, అద్దం అక్కడే ఉంది. అలాగా ఈ గర్భం, తల్లి గర్భం మావి చేత కప్పివేయబడి ఉంటుంది. అలాగా ఈ జ్ఞానం అమూల్యమైన రత్నం అది ఈ కామం చేత కప్పబడి ఉంది అని ఒక విశేషంగా చెప్తున్నారన్నమాట. దాని యొక్క ఎగ్జిస్టెన్స్, అది ఏ విధంగా వ్యవహారం నడుపుతుంది అనేదాన్ని. జ్ఞానం అక్కడే ఉంది, జ్ఞానానికి లోటు లేదు. మరి అందరూ జ్ఞానస్వరూపులే, ఉన్నది ఏకాత్మే. జ్ఞానపరంగా సమన్వయం చేసుకుంటే ఉన్నది ఏకాత్మే. అందుకని స్వామి దానికి కన్ఫ్లిక్టింగ్ ఏం చెప్పట్లేదు, జ్ఞానం అక్కడే ఉంది. ఇది కామం కప్పేసింది దాన్ని అని కోరిక. దాని మూలంలోకి వెళ్తే కామం అనే కోరికకి పుట్టుక స్థానం మనస్సు యొక్క పుట్టుక స్థానం అహంకారం అనేది అజ్ఞానం మూలాన అహంకారం అనేది జీవుడికి తాను స్వతంత్రుడు, దేహ తాదాత్మ్యంతో తాను స్వతంత్రుడు అనుకుంటున్నాడు. అలా ఉండడానికి అవకాశం లేదు. ఏకాత్మతత్వ స్థితిలో ఉన్నది ఒక్కటే. ఇప్పుడు వీరు స్వతంత్రుడు ఎలా అవుతాడు స్వతంత్రుడు ఆ ఏకాత్మపరంగా, దేహపరంగా స్వతంత్రుడు కాదు. ఈ అజ్ఞానం అంటే అహంకారం జ్ఞానాన్ని కప్పేసింది. అజ్ఞానం లేదా అహంకారం లేదా దేహ తాదాత్మ్యం లేదా దేహమే నేను, ఈ దేహేంద్రియ మనోబుద్ధి చిత్తహంకారాలే నేననే అహంకారం, అజ్ఞానం జ్ఞానాన్ని కప్పివేసింది అంటున్నారు. జ్ఞానం ఎక్కడికి వెళ్ళలేదు, అక్కడే ఉంది. సచ్చిదానందం, అఖండ జ్ఞానం. మరి ఈ మాయ యొక్క శక్తి ఎంతటిదో, లేనిది ఎన్ని పనులు చేసేస్తుందో, ఎంతటి పాపాలు చేయించేస్తుందో లేనిదే మరి తత్వపరంగా. అది అందుకని మాయకి డెఫినేషన్ ఇవ్వాల్సి వస్తే దానికి సాధ్యం కాని విషయాలను కూడా సాధ్యం చేసేసి పెట్టేస్తుంది అన్నమాట. ఇది తీరా అది ఉందా అని పరికించి చూస్తే మాయమైపోతుంది, ఉండదు. నేనెక్కడున్నానంటది. అజ్ఞానంతో చూస్తే అన్నీ నేనే అంటది. సాధనామయంగా చూస్తే నన్ను లేవని భావిస్తున్నాం కాబట్టి లేనులే అంటది. మహాత్ముడు అడిగితే మీకు తెలియక నన్నెందుకు పరీక్షిస్తాడంటదన్నమాట. అందుకని ఆ కామం ఎంతటి ప్రమాదికారో, ఆ కామమే ఈ జ్ఞానాన్ని కప్పేసి ఉంచుతుంది అంటున్నారు. కామం మనస్సులోంచి ఉద్భవించేది. ఇంకో ఉన్నతంగా చెప్పుకుంటే సంకల్పాల మూటే మనస్సు. అంటే ఈ కామ కోరికల మూటే మనస్సు. మనస్సు అనే వస్తువు ఎగ్జిస్టెన్స్ ప్రత్యేకంగా లేదు. అంతఃకరణంలో మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనుకుంటే 4 ముఖాలతో అంతఃకరణం పనులు చేస్తూ ఉంది. ఈ సంకల్పాల మూటే, తలంపుల మూటే మనస్సు. కట్టెల మూట లాంటిది అది. అందులోంచి వచ్చిన ఒక కట్టె, ఒక కోరిక, దాన్నే కామం అంటున్నారు. అది కర్మల్లో చేయిస్తుంది అన్నమాట మనిషితో.
బుద్ధిని నిర్వీర్యుణ్ణి చేసి కూర్చోబెట్టేసి నువ్వు అలా ఉండు, నన్ను నేను చూసుకుంటున్నాను కదా అని చెప్పి ఒక గొప్ప మేధావి, ఉన్నతుడు, గొప్ప బ్రాడ్ మైండ్తో కూడిన ఒక మంత్రి గారిని నిర్వీర్యం చేసి కూర్చోబెట్టి రాజుగారిని ఆడిస్తున్నది ఒక దొంగ మాట. ఆ దొంగల ముఠా మనస్సు అయితే ఆ ముఠాలోని ఒక దొంగ కామం, కోరిక. మంత్రి గారు రాజు క్షేమం కోరి రాజును ఉన్నతికి తీసుకెళ్లే మంత్రి గారైన బుద్ధిని నిర్వీర్యుణ్ణి చేసి కూర్చోబెట్టి ఈ దొంగల ముఠ రాజుగారి యొక్క రాజ్యాన్ని పాలిస్తుంది. దొంగల ముఠాలో ఒక్క దొంగ రాజుగారితోటి రాజ్యంలో కర్మలన్నీ చేయించి పాపాలమయం చేసేసి రాజుగారి రాజ్యాన్ని, రాజ్యంలోని ప్రజల్ని ఒక్క దొంగే అంత వినాశనం సృష్టిస్తుంటే దొంగల ముఠ అది ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే జ్ఞానాన్ని కామం కప్పివేసి ఉంచింది అంటున్నారు. జ్ఞానం ఎక్కడికి వెళ్ళలేదని ఇండైరెక్ట్గా భరోసానిస్తున్నారు స్వామి. అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలో కోరికల పట్ల. అసలు ఈ పరధర్మం అంతా కోరికలమయమే, కామమయమే. కామం అంటే ఏదో ఇంద్రియ సుఖాన్ని అనుభవించే సెక్షువల్ సంబంధించిన విషయమే కానీ కాదు. ఇక్కడ స్వామి వేదాంతంలో ఉపనిషత్ హృదయంలో కామం అంటే కోరిక. అది ఇంద్రియ శబ్దస్పర్శ రూపరసగంధాలు, ఫోన్ చూడాలనేది కూడా కోరికే, కామమే. ఏదో తినేయాలి, విపరీతంగా రకరకాల రుచులను ఆస్వాదించాలి, అది కోరిక. ఏదో మనకి సాధ్యం కానీ అనవసరమైన మన కర్తవ్యం కానీ పనులను పెట్టుకుని దాన్ని భోగాలు అనుభవించాలి, దాన్ని సాధించాలనుకునేది కోరిక. అంటే ఎందుకు పరధర్మం అంతా అధర్మమైనదే, అదంతా కోరికలమయమే. కోరికలు దొంగల ముఠాకల్లా ఒక్క దొంగ చాలు నాశనం చేసేయటానికి. అంటే ఆ దొంగ రాజుగారి జ్ఞానాన్ని కప్పి ఉంచాడన్నమాట. రాజుగారిని కూర్చోబెట్టి ఈ దొంగే వ్యవహారం నడిపేస్తున్నాడు. మంత్రి గారిని నిర్వీర్యం చేసాడు, రాజుగారిని కూర్చోబెట్టాడు సింహాసనం మీద, కానీ ఈ దొంగ వ్యవహారం నడుపుతున్నాడు అన్నమాట. వీడే రాజుగా. కొంతకాలానికి రాజును మర్చిపోయాడు. రాజు నేనే అనే స్థితిలో వాడికున్న దేహేంద్రియ మనోబుద్ధి చిత్తాహంకారాలే సర్వశక్తివంతులని భావించే అహంకారంతో తన ఆలోచనే, తన మాటే, తన పనే ప్రామాణికంగా రాజ్యాన్ని పాలించేసుకుంటున్నాడు అన్నమాట. జ్ఞానం అలా కూర్చుని నిర్వీర్యం అయిపోయి ఉంది, అక్కడే ఉంది. అంటే కామం పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఆ జ్ఞానాన్ని అంటే బుద్ధి యొక్క శక్తి, ఆ బుద్ధి సూక్ష్మతని హరించి వేసింది, కప్పుంచింది కామం అని చెప్పి స్వామి స్పష్టతనిస్తున్నారన్నమాట. ఎంత ఎరుకతో ఉండాలో స్వామి తపన కనపడుతుంది ఇక్కడ. స్వామి ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ లనేలేన దుష్పూరేణ నలేన చ అంటున్నారు స్వామి. ఇంకా దాని యొక్క శక్తిని, ఈ దొంగ యొక్క శక్తిని చెప్తూ, ఈ కామం అంటే ఈ కోరిక అగ్నితో సమానమైనది సుమా, అది ఎప్పటికీ చల్లారదు, రగులుతూనే ఉంటుంది అగ్ని. ఎందుకంటే అనుభవిస్తూ ఉంటే నెయ్యి వేసే కొలది అగ్ని ఎలా రగులుతూ ఉంటుందో, కామం కోరిక పని చేయించి ఆ సుఖాన్ని అనుభవిస్తూ ఉంటుంది కదా. దాని యొక్క ఆజ్యం అగ్నికి నెయ్యి ఆజ్యం అయినట్టు, సమిధుల ఆజ్యం అయినట్టు, కామానికి ఆజ్యం సుఖానుభవం, భోగానుభవం. అది పడే కొలది, సుఖం అనుభవించే కొలది, భోగం అనుభవించే కొలది ఈ కోరికకి ఆహారం అందుతుంది. కామం కోరిక యొక్క ఆహారం
ఆ మనిషితోటి నానా తిప్పలు పడేలాగా దేహం కుంగి కృషించిపోయి మనసు విసిగి వేసారిపోయి అలసిపోయేలా చేసి అన్ని చేసిన తర్వాత వచ్చే క్షణకాలపు సుఖం ఆనందం గురించి దానికి అందితే దానికి కడుపు నిండిపోతుంది ఆ కామానికి. అంతే. మళ్ళీ వెంటనే ఇంకొక సంకల్పం చేయిస్తుందన్నమాట. ఇంకొక కోరిక తీసుకొచ్చి ఇప్పుడు ఇది చెయ్యి అంటది. మళ్ళీ వీడు ఆ జీవితకాలం పాటు ఆ కష్ట నష్టాల పడుతూ కింద మీద పడుతూ ఓపికన్నా ఓపిక లేకపోయినా తన పని కాదు, తన స్వధర్మమో పరధర్మమో చూసుకోకుండా బుద్ధికి పని చెప్పకుండా పనులు చేస్తూనే పోతూ ఉంటాడు. మళ్ళీ ఇంత పని చేసిన తర్వాత ఎప్పుడుకో ఒక క్షణకాలం సుఖం దొరుకుతుంది. అది దానికి ఆహారం కామానికి. ఆ ఆహారం పడగానే తృప్తిని పొంది మళ్ళీ ఇంకో కోరికనిస్తుంది. అది అంటే ఒక జీవితాన్ని నాశనం మనిషి చేసుకుంటే ఆ కామానికి కావలసిన ఆహారం అందుద్ది. ఎంతటి ప్రమాదం! ఈ దోమకి ఒక చుక్క రక్తపు బొట్టు ఆహారంతో అది దాని జీవనాన్ని కొనసాగిస్తుంది. మనిషి జీవితకాలం నరకయాతన పడుతూ చేసే కర్మల యొక్క ఫలం ఒక క్షణం సుఖం భోగం ఏదైతే ఉందో అది ఈ కామానికి, ఈ దొంగకి ఆహారం. ఈలోపు మనిషి పడే కష్టాలు నష్టాలు బాధలు రోగాలు మానసిక వ్యధలు ఇవేమీ కామానికి అక్కర్లా. దొంగకి కష్ట నష్టాలు కష్టం యొక్క బాధ ఏం తెలుస్తుంది? కఠినమైన హృదయం కలవాడే కదా వాడు. ఈ మనిషి వాడి కర్తవ్యాన్ని చేయించకుండా వాడి కుటుంబం సమాజం భగవంతుడు జీవిత లక్ష్యం అనే దాన్ని కప్పి ఉంచేసి అవి ఏమీ నిర్వహించకుండా నిర్వీర్యుని చేసేసి ఇంద్రియ మనోభోగ సంబంధ కర్మలే చేయిస్తూ వాడిని ముప్పు తిప్పలు పడుతూ వాడు ఇంత నరకయాతను అనుభవిస్తూ కర్మలు చేస్తే ఆ వచ్చే సుఖానుభవం ఏదైతే ఉందో దాన్ని ఒక్క క్షణం వాడికి ఇచ్చి దాన్ని ఆహారంగా ఈ కామం ఈ దొంగ స్వీకరించి బలాన్ని పొందుతాడనమాట. అంటే మనిషి యొక్క జీవితకాలపు త్యాగం ఈ కామానికి ఒక పూట ఆహారం అవుతుంది. ఈ కోరికకి అంటే దొంగ యొక్క శక్తి దాని కడుపు ఎంత విశాలమైనదో మనిషి జీవితం కాలాన్ని వృధా చేసి ఈ యంత్రంలాగా పనిచేస్తే ఆ కోరిక యొక్క కడుపు నిండుద్దన్నమాట. అగ్నిలాగా పోల్చి చెప్తున్నారు స్వామి. తన జీవితాన్ని వృధా చేసుకుని పరధర్మాన్ని పాటిస్తూ సమిధలాగా ఆ కోరికకి ఆహుతి చేస్తున్నాడు అన్నమాట అజ్ఞాని. మరి జ్ఞానయోగి ఇటు సాధకులు యజ్ఞపరమైన కర్మలు చేస్తున్నారు. ఈ కోరికని తొక్కేశారన్నమాట వారు. కోరిక దొంగ. ఈ సాధకుడు జ్ఞానయోగి దగ్గరికి వెళ్ళాలంటే దానికి భయం. కారణం దాన్ని జయించున్నారు వారు సాధనలో. అప్పుడు యజ్ఞపరమైన కర్మ అండి, కోరిక లేదు అక్కడ. అప్పుడు అమూల్యమైన జీవితాన్ని వృధా చేసుకుని దాన్ని సమిధిగా ఏరు కోరికకి ఆహారాన్ని వారు. ఈ అజ్ఞానులు పరధర్మం ఆచరించే వాళ్ళు అమూల్యమైన దేహాన్ని మనస్సుని దేహేంద్రియ మనోబుద్ధి చిత్త అహంకారాల్ని వారి సర్వ జీవితాన్ని కామానికి ఆ కోరికకి ఆహుతి చేస్తున్నారన్నమాట. ఇంకా జీవిత లక్ష్యం ఏంటి? ఇంకా మరి స్వధర్మాన్ని ఆచరిస్తే ధర్మాన్ని ఆచరిస్తే అప్పుడు ఈ దొంగకెందుకు జీవితాన్ని అర్పణ చేయటం, పూర్ణాహుతి చేస్తే తన స్వస్వరూప ప్రాప్తిని పొంది వారికి వారు ఆహుతి అవుతారు. అది జ్ఞానంతో కర్మ, ఆత్మభావనతో కర్మ, యజ్ఞపరమైన కర్మ, అనాసక్తితో కర్మ, నిస్వార్థమైన కర్మ, నిష్కామ కర్మ, వేదవిదిత కర్మ, నిత్యకర్మ, కర్తవ్య కర్మ, వైరాగ్యంతో కర్మ, భగవంతుని ఉపకరణంగా కర్మ, ఇంద్రియ మనోనిగ్రహంతో కూడిన కర్మ, చేయకూడని పనులు మానటం, చేయవలసినవి తప్పక చేయటం, చేయవలసిన పనులు నేర్పుతో కౌశల్యంతో చేయవలసిన విధంగా చేయటం,
ఈ విధంగా సాధకుడి జీవితం ఉంటుంది, ఈ విధంగా జ్ఞాని జీవితం ఉంటుంది, ఈ విధంగా మహాత్ములు భగవానుడు శ్రీకృష్ణుల వారి జీవితం ఉంటుంది. దీనికి కంప్లీట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఆ దొంగ, ఆ కామం, ఆ కోరిక మనిషి యొక్క జీవితాన్ని సమిధిగా తీసుకుంటుందన్నమాట. అది స్వామి అదే ఇది చెప్పి, స్వామి జ్ఞానులకైతే ఈ కామంతో నిత్య వైరే, అంటే ప్రతిరోజు గొడవే దానితో, ఇది దాన్ని దొంగగా గ్రహించారు వారు. అందుకని దొంగతోటి గొడవే మనుష్యుల యొక్క జ్ఞానాన్ని కప్పివేస్తుంది ఆ కోరిక అంటున్నారు. దొంగ కనపడని జ్ఞానులకి తెలిసిపోయింది ఆ దొంగ ఎవడో. ఈ లౌకికులకి ఇంకా సాధకులకి దాని వ్యవహారం తెలవదు. ఇంటి దొంగ వ్యవహారం. ఇంటిని చక్క పెట్టేస్తున్నాడు వాడు, ఇంట్లో వాళ్ళని కూర్చోబెట్టి, ఇంట్లో వాళ్ళ జీవితాలని వాళ్ళ జీవితాంతం కర్మమయాన్ని చేసి వారి జీవితాన్ని ఆహుతిగా ఆహారంగా స్వీకరిస్తున్నాడు అన్నమాట ఆ దొంగ, ఆ కామం, ఆ కోరిక. జ్ఞానులకి వారి దాంతో నిత్యవైర్యం అంటే వారు ఎంతో అప్రమత్తంగా ఉంటారు. ఇంట్లో సర్పం ఉంటే ఎంత అప్రమత్తంగా ఉంటాం. మరి మనస్సులోని శత్రువు, మనలోని శత్రువు, అదృశ్యమైన కనపడని శత్రువు కామం, అది చెప్పినట్టల్లా నడుచుకుని నీ జీవితాన్ని దానికి అర్పణ చేయటం దొంగకే నీ జీవితాన్ని ఆహుతి చేయటం ఏంటయ్యా అని. లౌకిక జీవితంలో ఈ మేధావులు అనబడే ఈ అజ్ఞానంలో ఉన్నవాళ్ళు ఎంతో గొప్ప మేధావులు. వాళ్ళు చేస్తున్న ఆలోచనలు, మాటలు, పనులు ఎంతో తెలివైనవి, నేర్పుతో చేస్తున్నాం. మనుషుల్ని మాటలతో గాల్లో ఆడించేస్తున్నాం. మన మాటల గారడీతో వాళ్ళని తబ్బిబ్బి చేసేస్తున్నాం. మన పనులు ఈ ఎంతో తెలివైనవిగా ఉంటున్నాయి అనుకుంటారు. భగవానుడు తీసి పడేస్తున్నారన్నమాట. అది చెల్లని చెక్కది. అజ్ఞానంతో చేసే ఆలోచనలు, మాటలు, పనులన్నీ. కారణం వారికి తెలీదు. వారు వారి జీవితాన్ని ఒక దొంగకి ఆహుతి చేస్తున్నారని. ఎంతటి అయోమయ స్థితి, ఎంతటి దౌర్భాగ్య స్థితి. ఈ అజ్ఞానులందరూ వారు చేస్తున్న కర్మలో, ఆలోచనలు, మాటల యొక్క విశ్లేషణ ఉండదు, ఎరుక ఉండదు. ఎందుకంటే అక్కడ పంచకోశాలతో మమేకం అయిపోయింది. ఆ అజ్ఞానం మమేకం చేసేసింది, పంచకోశాలను చుట్టేసింది. అది ఇంకా ఒక అడుగు వెనక్కేసి ఏది సత్యమో ఏది అసత్యమో వివేచన చేసే శక్తి బుద్ధి కోల్పోయింది. బుద్ధి రిటైర్ అయిపోయి కూర్చుంది అక్కడ పరధర్మం ఆచరించే వాళ్ళ దగ్గర. ఎప్పుడు కాన్షియస్గా అలర్ట్ ఉండవలసిన బుద్ధి రిటైర్ అయిపోయి కూర్చుందన్నమాట. మరి స్వధర్మం ఆచరించే వాళ్ళ దగ్గర ఒక సైన్యాధ్యక్షుడిగా నుంచునుంది బుద్ధి. దొంగ వచ్చాడంటే వాడి చేతిలో హతం అవ్వవలసిందే. స్వధర్మాచరణలో ఉన్న వాళ్ళ దగ్గర ఉన్న బుద్ధి సైన్యాధ్యక్షుడు అన్నమాట. దొంగ ఎంటర్ అయితే పేక కోసేవలసిందే, అక్కడికక్కడ నాశనం అయిపోవలసిందే. అందుకనే బుద్ధి యొక్క సూక్ష్మత, బుద్ధి వికాసమే సాధనంతా. ఇంకో రకంగా చెప్పుకుంటే ఆ సైన్యాధ్యక్షుడు కనుక నుంచుంటే సగం విజయం దక్కేసినట్టే అన్నమాట. కోట అవుతాడనమాట రాజ్యానికి ఉత్తమ సైన్యాధ్యక్షుడు లేదా మంత్రి. అంటే ఏమంటున్నారు స్వామి? ఇంద్రియాని మనోబుద్ధి అస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహ యస్త్యేష జ్ఞానమావృత దేహినం అని. దీని యొక్క పరిధి, ఈ కామం యొక్క పరిధి, ఈ కోరిక యొక్క పరిధి, దాని విస్తారం ఎంతవరకు ఉంటుందో చెప్తూ స్వామి ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఈ కామం, ఈ కోరికకి నివాస స్థానాలు అంటున్నారు. ఇంతకు ముందు అనుకున్నట్టు అంతఃకరణం అంతా మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం.
ఇవే దాని నివాస స్థానాలు. ఇంద్రియాలు కూడా అంటున్నారు, ఎందుకంటే అది ఆ దొంగ యొక్క సంకల్పం నెరవేరేది ఇంద్రియాల ద్వారానే. కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలను ఉపయోగించుకుని మనుష్యుడి చేత జీవితకాలం ఊడిగం చేయించి మనిషి జీవితాన్ని బానిసగా వాడుకుని తను ఆ కోరిక, ఆ దొంగ తన ఆహారాన్ని పొంది దేహాన్ని నిలబెట్టుకుంటాడనమాట. దాని నివాసస్థానం చెప్తున్నారు స్వామి. ఎంత సూక్ష్మంగా స్పష్టతనిస్తున్నారో. పోగులు విడదీసి సర్జరీ చేసి ఆ అనవసరమైన మెటీరియల్ని తీసేస్తున్నారు స్వామి. ఇంద్రియాలు మనస్సు బుద్ధిని ఆక్రమించి ఉంటాయి. దాని నివాస స్థానం ఈ కోరికది, కామానిది అంతఃకరణం ఇంద్రియాలని చెప్తున్నారన్నమాట. ఈ మనస్సు బుద్ధి ఇంద్రియాల ద్వారా ఈ దొంగ ఆక్రమించేసి ఉంటాడు కదా వాటిని. అంటే ఈ జ్ఞానాన్ని కప్పివేసి ఉంచుతాడు. తద్వారా జీవాత్మ అంటే ఎవరో కాదు, అజ్ఞానంతో తాను వేరనుకుని విడివడి సొంత కుంపట పెట్టుకున్న వాడే జీవాత్మ అని. ఉన్నది ఏకాత్మే. అంటే బ్రహ్మనిష్ఠుల 4వ క్వాడ్రంట్ ప్రకారం మాట్లాడుకుంటే ఈ బోధ అంతా కూడా భగవానుడి స్థితే వారి స్థితి. వారికి ఇదంతా కూడా సుస్పష్టం. వారు మౌనం దాల్చినా, నోరు తెరిచి వ్యక్తం చేసినా, మాటలే మాట్లాడినా, కర్మలే చేసినా అందులో అంతర్లీనంగా ఈ తత్వం ఉట్టిపడతా ఉంటుంది, ఏకాత్మతత్వం. మరి స్వామి తపనంతా, మహాత్ముల తపనంతా సాధకోద్ధరణే. వాడు బాధపడుతున్నాడు కాబట్టి, నాకు ఏ బాధ లేదు, నేను సుఖంగా ఉన్నాను లౌకిక జీవితంలో అంటే ఏ గొడవ లేదు. వాడికి అసలు భగవద్గీత అవసరం లేదు, గురు పరంపర అవసరం లేదు. ఏకాత్మ భావనతో చూస్తే వారు భగవంతుని లీలా నాటకంలో పాత్రలు పోషిస్తున్నారనుకుని ఊరుకుంటారన్నమాట మహాత్ములు. పెద్ద ఉద్ధరణకి ఏం పరితపన పడరు వీరు. కానీ సాధకుడు బోర్ని విలపిస్తున్నాడు కాబట్టి అమ్మవారు అందరికీ అన్నివ్వలసిన, లౌకికుడికి కావలసిన అన్ని భోగాలు జగత్తులో భూమిలో అన్ని సర్వ సస్యాల రూపంలో సృష్టించి ఇచ్చారు. వాటితో ఆడుకుంటున్నాడు, బొమ్మలతో. కానీ ఈ సాధకుడు ఏంటి బొమ్మలన్నీ కాదు, నాకు ఏదో ఆనందం దక్కట్లేదని అంటున్నారు కాబట్టి గురువుని పంపించారన్నమాట, అంతే. ఇక్కడ ఏంటంటే స్వామి ఏం చెప్తున్నారు, జ్ఞానం కప్పివేసింది జీవాత్మని, మోహితుణ్ణి చేసేసింది, మోహంలో పడేసింది. ఏంటి, జ్ఞానాన్ని కప్పేసింది. ఈ జీవాత్మని గొప్ప తెలివైన వాడు మొనగాడిని ధనకనక వస్తు వాహనాల్లో తోలు తేలుతున్నాను నేను, నా అంత తెలివైనోడు లేడని మీసం మెలేసి జబ్బలు తొడలు కొడతో తిరుగుతున్న గొప్ప ఈ మనిషిని అదుపులో ఉంచుకుని నడిపించి బానిసం చేసి నడిపిస్తున్నది కోరిక మాట, కామం. వీడు లోకాన్ని శాసిస్తూ లోకంలో గొప్ప మేధావిగా వ్యవహారం నడుపుతూ ఉండవచ్చు, కానీ వీడు బానిస బతుకుతున్నాడు వీడు అని. అజ్ఞానంలో ఉన్న వాళ్ళు, పరధర్మాన్ని ఆచరిస్తున్న వాళ్ళందరూ యొక్క బానిసత్వాన్ని స్వామి సూచిస్తున్నారు అన్నమాట బాధతో. పరాధీనులయ్యా, మీరు బానిస బతుకుతున్నారయ్యా, దొంగ పాలు చేస్తున్నారయ్యా మీ జీవితాన్ని. మీ కష్టం, వాడు పన్నిన వలలో వాడి కోరిక, వాడి కడుపు నింపి పెట్టడానికి మీరు మీ జీవితాన్ని సమితి కింద వాడికి ఆహుతి చేస్తున్నారయ్యా, బానిస బతుకుతున్నారయ్యా అని. అంటే జ్ఞానాన్ని, దేహేంద్రియ మనోబుద్ధుల్ని ఆక్రమించి ఈ కోరిక కప్పివేసి ఉంచి జ్ఞానాన్ని కప్పివేసింది. ఇది ఏటి ద్వారా, మనోబుద్ధి ఇంద్రియాల ద్వారా జ్ఞానాన్ని కప్పివేసి ఉంచింది కామం. తద్వారా జీవుడు మోహితుడైపోయాడు అన్నమాట. సత్యాన్ని కప్పివేసి ఉంచింది, ముసిగివేసి ఉంచింది. సత్యం ఇంకెక్కడ తెలుస్తుంది, స్పష్టత ఎక్కడొస్తుంది? ఇంకా ఉన్నదంతా అదే అనుకుంటున్నాడు. అదే పరమ అజ్ఞానం, అదే మాయా అంటున్నారన్నమాట. ఏది సాధ్యం కానిది సాధ్యం, అఘటన ఘటన
ప్రతీయక అనేదో అంటారు, ప్రతీయసి అనేదో. అంటే సాధ్యం కాని దీన్ని సాధ్యం చేసేదే అని ఒక మహాత్ముడికి బుర్రకు తట్టక మాయను నిర్వచించడం, అసాధ్యాన్ని సుసాధ్యం చేసేసేదే మాయ అని, అంతే. అసలు అది అజ్ఞానం అనేది ఉండటానికే లేదు అని అన్నది ఇంతటి ఈ లీలా నాటకాన్ని, జగత్ సృష్టిని, ఇన్ని జీవుల అహంకార రూపంలో అజ్ఞానమైన వాళ్ళ చేష్టల్ని, జీవితాన్ని నడిపించేస్తుంది అన్నమాట. అది లేనిది మరి ఉన్నదేమో నుంచుని సాక్షిగా చూస్తుందన్నమాట. అంటే ఇక్కడ దాని పట్ల ఎరుకతో ఉండటానికి స్వామి స్పష్టపరుస్తున్నారు. అణువు సర్జరీ చేసి, ఆపరేషన్ చేసి బయటకు తీసుకొచ్చి ఆ తీసేసిన ఆ పార్టికల్ని చూపిస్తారు. ఇదిగోనండి, ఇది అడిషనల్ పార్ట్ సమస్యను సృష్టిస్తుంది, దీన్ని తీసేసామని చూపిస్తారు బయటకు. అలా చూపిస్తున్నారు. ఈ కోరిక మనస్సుని, బుద్ధిని, ఇంద్రియాలని ఆక్రమించి ఉండి దాన్ని నివాస్థానం చేసుకుని, దాన్ని కోటగా మార్చుకుని ఈ జ్ఞానాన్ని కప్పివేస్తుంది. ఈ తద్వారా ఆ మనుషులు మోహంలో పడిపోతారు. అర్జునుడి ప్రశ్నకి సమాధానం ఇది. మరి ఎవరో బలవంతం పెట్టినట్టుగా పాపపు కర్మలు ఎందుకు చేసేస్తున్నారు మనుషులు? ఎవరో నిజానికి బలవంతం పెట్టట్లా, పేక మీద కత్తి పెట్టి చేయించట్లా, కానీ ఇన్ని పాపాలు చేసేస్తున్నారు లోకంలో మనుషులు. అంటే అది కళ్ళెదురుగుండా దుర్యోధనుడు చేసిన, దుశ్శాసనుడు చేసిన పాపాలు ఇవన్నీ బాధతోటే కదా యుద్ధం మొదలైంది. మనుషుల్ని కృష్ణుడు పక్కనేమి యుద్ధం చేయి, లే కర్మను ఆచరించు, అది స్వధర్మం అంటున్నారు. పరధర్మాన్ని ఆచరిస్తూ స్వధర్మం అనుకుని కన్ఫ్యూజ్ అయిపోయి కూలబడిపోయాడు. యుద్ధం చేయమంటున్నారు ఏంటి, నాతో పాపం చేయిస్తున్నారని. అప్పుడు ఈ స్వామి స్పష్టతను ఇస్తూ ఉంటే అది కాస్త అర్థమవుతూ, మరి భీష్ముడు కూడా అక్కడ ద్రౌపది వస్త్రాపహరణం ఇన్ని మోసాలు జరుగుతున్న భీష్మ పితామహుడు కూడా అలా ఉండిపోయారు. ఎందుకు ఇన్ని పాపాలు చేస్తున్నారు వాళ్ళ ప్రమేయం లేకుండా? భీష్ముడు కావాలని పాపం చేసే మనిషి కాదు. ఆ రకంగా కర్ణుడు, గురుద్రోణుడు కూడా కాదు. కానీ ఘోరమైన పాపాలు చేసి ధర్మాత్ములు విలవిల్లాడిపోయేలా చేశారు. గొప్ప మేధావులు, మహాత్ములు అనబడే గురుస్థానాన్ని వహించిన వాళ్ళు కూడా, దివ్య జన్మలో కూడుకున్న వాళ్ళు ఎందుకు ఇలా చేసేసారు అని వీళ్ళని, దుర్యోధనుణ్ణి, ఈ భీష్ముణ్ణి, ధృతరాష్ట్రుణ్ణి, కర్ణుడు, వీళ్ళందరినీ దృష్టిలో పెట్టి, శకుని, వీళ్ళని దృష్టిలో పెట్టుకుని అడుగుతున్నాడు అర్జునుడు. ఎందుకు వారు ఎవరో బలవంతం చేసినట్టుగా పాపం చేస్తున్నారు మనుషులని? దానికి కారణం దొంగ, కామం, కోరిక అని విశదపరుస్తున్నారు అన్నమాట స్వామి. దాని పట్ల అంటే కోరికని జయిస్తేనే సాధన, పురోగతి అని అర్థమవుతుందన్నమాట. ఇక్కడ మరి ఎక్కడికెక్కడ కోరికను జయించడం అంటే కర్మలు వదిలిపెట్టి కూర్చొని పోతారని ఇంత కర్మయోగం చెప్తున్నారు స్వామి. కోరికను వదిలిపెట్టడం అంటే అది వైరాగ్యం అనుకుని, వైరాగ్యం అంటే కర్మను వదిలిపెట్టడం అని, ఇలా కలగా పులకం, మెడకేస్తే కాలకి, కాలకేస్తే మెడకేసేస్తుంది అజ్ఞానం. మహాత్ముడిని కూడా ముప్పు తిప్పలు పెట్టేశారు కదా భారతం. ఆయన జీవనం అంతా ఎన్ని ఇబ్బందులు పడ్డారు స్వామి. చంపేద్దామని చూశారు కదా ఆయన చిన్నప్పటి నుంచి. భగవంతుడి జీవనాన్ని భూమి మీద నడవకూడదని మాయ ఆయన్ని దేహాన్నే నిలబడకుండా చేసేద్దామని చేసిన ప్రయత్నాలు ఎన్నో భారతంలో కనపడతాయి. అంటే స్వామి అందుకని ఈ కోరిక ఉంచొద్దు. ఇంతకుముందు మళ్ళీ ఆ సబ్జెక్ట్లోకి వెళ్తే మళ్ళీ అది ఒక పెద్ద ఎనాలిసిస్, మననం అయిపోతుంది. కోరికలు వద్దు, కోరిక అనేది దొంగ అని అంటే వెంటనే బద్ధకస్తుడు తన యొక్క బద్ధకాన్ని సమర్థించుకుంటూ సిద్ధమైపోతాడు అన్నమాట. కోరికలు వద్దన్నారు, ఇంకా కర్మలు ఎందుకండి అంటాడనమాట.
వెంటనే జ్ఞానయోగి ఇంకా అనుభవం కాని సాంఖ్యయోగి కూడా పొరపాటుని సమస్తాన్ని తోలనాడుతూ ఉన్నది ఆ భగవంతుడే, ఆ పరమాత్మే, ఏకాత్మే అని చెప్పి సమస్తాల్ని తోలనాడుతూ కర్మలను వదిలిపెట్టేసిన ఎన్నో ఉన్నాయి. మహాత్ములు పాడైపోయారు ఈ సమన్వయం అవ్వక. కోరిక వద్దంటూ కోరికని దొంగ కింద స్వామి స్పష్టపరుస్తుంటే ఆ కోరికే జ్ఞానాన్ని కప్పివేసిందనంటే దాన్ని కర్మకు ఆపాదించట్లేదు స్వామి. స్వధర్మపరమైన కర్మనికి జరగవలసిందే. జ్ఞాని, మహాజ్ఞాని నేనే చేస్తున్నాను భగవానుణ్ణి అంటున్నారు. పరధర్మం కోరికతో కూడుకుని ఉంటుంది అని గ్రహించాలన్నమాట. అంటే పరధర్మంతో కూడుకున్న మనస్సుని సంస్కరించుకో, అప్పుడు కోరికలు ఉండవు. కర్తవ్యతా సంబంధ కర్మలే ఉంటాయి. కోరిక లేని కర్మ స్వధర్మం, కోరికతో కూడుకున్న కర్మ పరధర్మం. అది మాట స్వామి హృదయం. వెంటనే కోరిక ఉండొద్దనంటే మిడిమిడి జ్ఞానంతో మేధావుల్లాగా ఇంక మనిషి ఎందుకండి బతకటం, ఇంకా ప్రయోజనమే ఉందండి. జంతువుకి మనకి ఇంకా తేడా ఉందండి. ఇదేమి నీతండి, ఇదేమి ధర్మం అండి అని బయలుదేరతారన్నమాట. చెయ్యి అంటదన్నమాట వేదం. చాలా చిట్టా చెప్పింది పనులు. అనవసరమైన అన్నీ చేసుకుపోతారని ఈ చేసుకో, కనీసం కర్మ నీకు చేయాలనిపించినంతకాలం ఈ చేసుకో అని చెప్పిందన్నమాట. అబ్బాయి అవి కూడా మాకు వద్దు, మా ఇంద్రియాలు ఏం కోరుకుంటున్నాయో, మా మనసుకు ఏమి సంకల్పించిందో అవి చేసుకుపోతాం. ఇదే మాట. మనిషికి ప్రమేయం లేకుండా చేయించుకుపోతుంది మాయ త్రిగుణాల ద్వారా. అధమాధమం మాట. ఇంకా ఇంద్రియాలు మనస్సుకు తృప్తిపరచు జీవితాన్ని గడపటం. కొంతవరకు వేదం చెప్పినవి చేయటం సాధనలో పడినట్టు, నిష్కామ కర్మ మార్గంలో కనీసం వచ్చినట్టు. ఆపై స్వధర్మం అంటే ఏంటో గ్రహించి, భగవానుడు హృదయం గ్రహించి, కర్మ రహస్యం గ్రహించి, ఆ కర్మని అకర్మగా మార్చుకునే సాధనని తీవ్రతరం చేసుకుని సాంఖ్య యోగ స్థితికి ఎదిగి కర్మ అకర్మై నైష్కర్మ్య సిద్ధి సాధించే స్థితికి తీసుకెళ్ళిపోతుంది కదా. అది కదా యోగపరమైన కర్మ. కోరిక వద్దు అనంటే కర్మ చేయొద్దని స్వామి చెప్పారంటే ఎలాగా? భగవానుడు ఇంత పరితపన పడుతూ ఇంత బోధ చేస్తుంది కర్మ కాదా? అది కోరిక. అక్కడ కోరిక కనపట్టలేదు, కోరిక లేదు భగవానుడికి. అర్జునుడు తన దేహంలో ఒక విశ్వదేహంలో సాధక కణం అది. అర్జునుడు అది బాధపడుతుంది. ఆ కణాన్ని ఓరడించాలి. ఇంకా చాలా కణాలు ఉన్నాయి, దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు, వీళ్ళందరూ. ఆ కణాలు బాధపట్ల. అప్పుడు ఆ కృష్ణ భగవానుడు బోధ అక్కడ వాటికి అక్కర్లేదు. ఆ కణాలకి ఏది కోరుకుంటే అది లభించి తీరుతుంది. ఎందుకంటే మనిషి దానికి ప్రయత్నం చేస్తాడు. ప్రయత్నం చేస్తే సిద్ధించినది ఉండదు. అందుకని ఏదనుకుంటే అదే అవుతాం. జ్ఞానులు తాను ఏకాత్మ స్వరూపుణ్ణి అనుకున్నారు, దానిగా నడయాడారన్నమాట. మనుషులు తన దేహమాత్రులు అనుకున్నారు, దేహమాత్రంగానే వ్యవహారం నడుపుతున్నారు. అంటే విషయం ఏంటి? కామము అంటే కర్మ, కోరిక. కర్మ కాదు, కామం అంటే కోరిక. అదే దొంగ, అదే జ్ఞానాన్ని కప్పివేసింది. అది మనిషి చేత చెయ్యకూడని పాపాలు చేయించి అధోగతి పాలు చేసేస్తుంది, పరమశత్రువు అని చెప్పారు. కర్మల్ని ఆచరించద్దని కాదు దీని ఉద్దేశం. పరధర్మమైన కర్మలు వద్దు, స్వధర్మమైన కర్మలు కావాలి. పరధర్మం అంతా కోరికలతో కూడుకుని ఉన్నది, స్వధర్మం కోరిక అనేదే లేనిది. మరి కోరిక అనేది అంతటి ప్రమాదకారైన దొంగ శత్రువు జీవితాన్ని ఆహుతి తీసుకుంటుంది అని అన్నప్పుడు పరధర్మాన్ని ఆచరించచ్చా? పరధర్మంలో చెయ్యకూడని పనులు చేస్తూ ఉంటారు, చేయవలసిన పనులు మానేస్తూ ఉంటారు, చేయవలసిన పనులను అశ్రద్ధగా చేయవలసిన విధంగా చేయరు. గొప్ప గొప్ప సాధకులు పాడైపోతూ ఉంటారు సాధన పేరిట.
ఎంత అశ్రద్ధ చూపిస్తూ ఉంటారో సాధన పేరిట లక్షల లక్షల జీతాలు తీసుకుంటూ కంపెనీల్లో, సాఫ్ట్వేర్ కంపెనీల్లో సాధకులు అని చెప్పి వ్యవహారాన్ని అంత వైరాగ్యం మాట్లాడుతూ, మెట్ట వేదాంతం మాట్లాడుతూ, మరి అప్పుడు జీతం తీసుకోకుండా ఒక 10 రోజులు, నెల రోజులు పస్తున్నప్పుడు తెలుస్తుంది ఆ వైరాగ్యం యొక్క నిజస్వరూపం. పని చేయనప్పుడు సంస్థ ఎందుకు ఇవ్వాలి జీతం? అది లేనప్పుడు ఆకలి దప్పుకులకి ఆహాకారాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అంటే చేయవలసిన విధంగా అది చేయకపోతే పాపమయం, పరధర్మం అయిపోయింది అక్కడ. వాడు చెప్తున్నది నేను సాధకుడిని అంటున్నాడు, మాట్లాడుతున్నది వైరాగ్యం, చెప్తున్నది వేదాంతం. వాడు చేయవలసిన కర్మని చేయవలసిన విధంగా చేయట్లేదు. స్వధర్మ సూత్రం పాడైపోయింది అక్కడ, పరధర్మ సూత్రం వచ్చి నుంచుంది. చేయవలసిన పనిని చేయవలసిన విధంగా ఆచరించట్లా. సాధనా మార్గంలో మైలురాళ్ళు దాటలేదు, ఇంకా జమ్యం చేరిపోయిననే భ్రమలో ఉన్నాడు. అప్పుడు కాలం చూపిస్తుంది దాని యొక్క శక్తి. ఎంతకాలం భరిస్తుంది సంస్థ? వైరాగ్యం పేరిట ఆఫీసులో మన అవైలబిలిటీ చూపించకుండా, అందరూ మన మీద ఎంతో ఆధారపడి ఉంటే వారికి మనం ఏదో అతీతులు అన్నట్టు మాట్లాడుతూ, వారికి చేయవలసిన పనిని చేయవలసిన విధంగా చేయవలసిన శక్తి మేరకు చేయకుండా, జీతం మటుకి నెలవారీ తీసుకుంటూ, సంస్థను పైగా ఎదురు తిడుతూ చెప్పేది సాధకులమని, మాట్లాడేది వైరాగ్యం. కర్మ ఏమో జరగట్లేదు అక్కడ. పాపపు పనులు ఎలా చేస్తున్నారు మనుషులు అని అర్జునుడు అడిగాడు. ఇక్కడ సాధకులలో వాడు నిజంగా సాధకులు అనే ఇదిలో నిశ్చయంతోనే ఉన్నారు. అది మాట మా యొక్క శక్తి. తెలియదు వారికి వారు చేస్తున్నది పాపమని. అది భగవానుడు అందుకొచ్చారు ఇక్కడికి. భగవానుడు భగవద్గీత అందుకుని తీసుకొచ్చారు. విడమర్చి సర్జరీ చేస్తున్నారు స్వామి. స్పష్టతనిస్తున్నారు. స్పష్టతను సాధించాలి మననం చేసి. అప్పుడు చేయవలసిన పనిని చేయవలసిన విధంగా చేస్తాడు. లేదు నాకు ఈ కర్మ వద్దు అనుకుంటే అప్పుడు 4 రూపాయలు వెనకేసుకుని ఖర్చులు తగ్గించుకుని ఇంకా నాకు ఈ విధమైన జీవనం నాకు అనుకూలంగా లేదు అని సాధన పట్ల తీవ్రమైన పరితపన కలిగించినప్పుడు, నేను ఉద్యోగం అక్కడ రూపాయి తీసుకున్నప్పుడు రూపాయికి న్యాయం నేను చేయలేకపోతున్నాను, నా సాధన తీవ్రతను పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నప్పుడు డైలీ నిత్యకర్మలో కుటుంబం ఆధారపడిన కర్తవ్యం నెరవేరే మార్గం వేరేది చూసుకుని దానికి సంస్థకు నమస్కారం చేసి బయటకు వచ్చి అప్పుడు నువ్వు ఉండవలసిన విధంగా ఉండొచ్చు. అక్కడ లక్షలో తీసుకుని కర్తవ్యం చేయకుండా అంటే అది స్వధర్మం కాదు, పరధర్మం, పాపం. ఇది ఏ విధంగా ఎవరి పనులు వారు సమన్వయం చేసుకోలేదు. ఉద్యోగిని ఉదాహరణగా తీసుకుంటే ఇంత స్పష్టతనిస్తుంది. అది అనవసరమైన పనులు పెట్టుకోవడం కూడా పరధర్మమే. గొప్పల గురించి పనులు చేయటం పరధర్మం. మనది కాని పనిని మనం నెత్తిని పెట్టుకుంటాం పరధర్మం. సన్యాసి అయ్యుండి గృహస్థు బ్రహ్మచారిలాగా వ్యవహరిస్తాం పరధర్మం. సన్యాసి సాధకుడే, స్వతంత్రులు కాదు వారు. సాధనకి కర్మలు తక్కువగా ఉండే మార్గాన్ని ఇచ్చుకున్నాడు. గృహస్థాశ్రమంలో కర్మలు ఎక్కువగా ఉంటాయి. మరి వీడికి భోగం తీరుతుంది. ఇక్కడ ఇంద్రియ నిగ్రహం ధర్మబద్ధంగా సాగుతుంది గృహస్థికి. సన్యాస మార్గంలోకి వెళ్ళి ఇంద్రియ లోలత్వంతో వ్యవహరిస్తే పరధర్మం అయిపోయింది. అది ఆశ్రమం చెడిపోయింది. అంటే ఎవరికైతే ఇంద్రియ మనోనిగ్రహాన్ని సాధించి వారు త్వరగా తరించడానికి అవకాశాన్ని పెట్టడానికి ఋషులు కొన్ని ఆశ్రమాలని స్థాపించారన్నమాట. అది అనుకూలంగా ఉంటేనే, ఇంద్రియ మనోనిగ్రహం పట్ల పూర్ణమైన దృఢమైన విశ్వాసం ఉంటేనే బ్రహ్మచర్యం, సన్యాసం. గొప్పకి కాషాయం ధరించడమే పరమహంస పరివ్రాజకాచార్యుడిని అనుకుంటే ఎలాగా, నేను మహాత్ముడిని అయిపోయాను అనుకుంటే అది పరధర్మం అయిపోతుంది. అప్పుడు
ఎంత సుస్పష్టతని ఇస్తున్నారు స్వామి. అంటే ఇక్కడ కోరిక వేరు, కర్తవ్యతా కర్మ వేరు. కర్తవ్యతా కర్మ కోరికకు సంబంధించింది కాదు. భగవంతుడు ఉపకరణంగా విశ్వదేహంలో పాత్రను పోషిస్తున్నాం అంతే. కోరికతో చేసే కర్మ స్వధర్మం కాదు. మన దేహాన్ని, ఇంద్రియాలను తృప్తిపరుచుకుంటానికి పనులు చేసుకుంటూ వెళ్తున్నాం అంతే. స్వామి ఏమంటున్నారంటే, తస్మాత్వమింద్రియాణ్యేదౌ నియమ్య భరతర్షభా పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాననాశనం అని అర్జునుడికి చెప్తూ ఇప్పుడు దానికి మార్గాన్ని సూచిస్తున్నారు. దొంగను పెట్టారు, శత్రువిధని చెప్పారు, దాన్ని ఎలా జయించాలో చెప్తున్నారు. రోగాన్ని చెప్పిన వైద్యుడు మందు ఇవ్వకుండా వదలడు. ఈయన భవరోగ వైద్యుడు. భవరోగాన్ని ఎత్తి చూపుతున్నారు. బాబు నీకున్న రోగం ఇదయ్యా అని. నాకు రోగమే లేదు అంటే ఇంక వాడిని ఎవడు ఉద్ధరించలేడనమాట. వాడు లౌకికుడు, అజ్ఞాని, మేధావుని అనుకుంటూ ఉంటాడు. వాడి జీవితాన్ని ఒక శత్రువుకి దాస్యం చేస్తున్నాడు అన్నమాట వాడు. అంటే స్వామి మొదటి ఇంద్రియాలని వశపరుచుకో అంటున్నారు. తర్వాత ఈ జ్ఞానం, విజ్ఞానం దాన్ని నాశనం చేసేస్తున్న మహాపాపి ఏదైతే ఉందో అది కామం ఉంది కదా, ఆ కామాన్ని సర్వశక్తులు ఒడ్డి రూపుమాపు కోసమా అంటున్నారు. మార్గాన్ని సూచిస్తున్నారు స్వామి. దొంగను పట్టించారు, మళ్ళీ అటువంటి దొంగలు రాజ్యంలోకి దూరకుండా, రాజ్యాన్ని ఆక్రమించకుండా ఎలా ఉండాలో గొప్ప మంత్రిగా రాజుకి సూచన చేస్తున్నారన్నమాట. జ్ఞానాన్ని సాధిస్తే, ఆ బ్రహ్మనిష్ట స్థితిని సాధిస్తే రాజాదిరాజు చక్రవర్తి, స్వామి చక్రవర్తి స్థానంలో మాట్లాడుతున్నారన్నమాట. అర్జునుని కూడా అంతటి చక్రవర్తిని చేయటానికి ఏమంటున్నారు, ఇంద్రియాలను నిగ్రహించుకో ముందు. ఎందుకంటే ఈ కామం ముందుగా అక్కడి నుంచే పని మొదలు పెడుతుంది. కోరికలన్నీ ముందు ఇంద్రియ తృప్తికి సంబంధించిన విధంగా ఉంటాయి. ప్రధానమైన కోరికలు ఎవరికో ఉద్ధరణ చేయాలని, ఎవరికో బీలు చేసేయాలని, సేవ, దాన ధర్మాలు, ఇవన్నీ ఈ కోరికలు కంటే ముందుగా ప్రతి వాడికి వాడు తన ఇంద్రియ సుఖాలను అనుభవించాలని ఉంటుంది. ఏదో చూడాలని, ఏదో తినాలని, ఏదో వినాలని, దేన్నో స్పర్శించి సుఖించాలని, ఇన్ని రకాలుగా ముందుగా ఇంద్రియాలే మనిషిని రెచ్చగొట్టేసి సుఖాన్ని అనుభవించు, ఎందుకు ఈ జన్మ లేకపోతే వన్ లైఫ్ ఎంజాయ్ అని చెప్తా ఉంటుందన్నమాట ఈ కోరిక, కామం. అందుకని ఆ ఇంద్రియాల దగ్గర మొదలుపెట్టు నీ సాధన అంటున్నారు. ఇంద్రియ నిగ్రహం మొదట మెట్టుమాట. లౌకిక జీవితం నుంచి సాధనామయమైన జీవితం వైపు అడుగులు పడుతుంటే ముందుగా ఇంద్రియ సంబంధమైన కోరికలు దగ్గర మొదలుపెట్టు నీ సాధన అని సూచిస్తున్నారు స్వామి. కంటిని, చెవుల్ని, ముక్కు, నాలిక, చర్మం, వీటి ద్వారానే సుఖాలు అనుభవిస్తూ ఉంటాడు అన్నమాట మనిషి. జ్ఞానేంద్రియాలు వాటిని ప్రేరేపించేది ఆ కోరిక. ఆ కోరికకు మూలం జన్మాంతరాలుగా ఇదివరకు చేసిన కర్మలు. వాటిని ప్రేరేపించింది ఇంకో దొంగ అంతకుముందు, అప్పుడు ఏదో కోరిక. ఆ అనుభవించిన వాసనలు, ఆ గుర్తులు చిత్తం నుంచి వచ్చి రెచ్చగొట్టి చూడటం వలన ఒకసారి, ప్రారంధం మూలాన లోపల నుంచి పైకి ఉబికి ఒకసారి,
అనుభవించు అనుభవించు అని చెప్పి రెచ్చగొట్టు పరుగులు పెట్టిస్తూ ఉంటాయన్నమాట మనుషుల్ని. ఇంద్రియ సుఖాలని అనుభవించాలనే కోరికల దగ్గర సాధన మొదలవ్వాలి అని. ఆపై నీ జ్ఞానం విజ్ఞానం రెండు స్వామి విచిత్రంగా ఇక్కడ రహస్యాన్ని పలికారు. జ్ఞానం వేరు విజ్ఞానం వేరు అని. అంటే జ్ఞానమే పరమావధి అని అనుకుంటే అది సాంఖ్యయోగి స్థాయి. వాడు జ్ఞానయోగాన్ని ఆచరిస్తున్నవాడు. అదే పరమావధి అనుకుంటే దాన్ని స్వామి మైలురాయి కిందే సూచిస్తున్నారు. విజ్ఞానం అని పరిచయం చేశారన్నమాట. అంటే ఆ జ్ఞానం యొక్క అనుభవం, దాన్ని విజ్ఞానం అంటున్నారు స్వామి. అది గమ్యం అని సూచించారు. జ్ఞానాన్నే కాదు, ఆ విజ్ఞానాన్ని, జ్ఞానమే లేదంటే ఇంక విజ్ఞానం ఏముంది. కానీ జ్ఞానాన్ని సాధించిన విజ్ఞానాన్ని దక్కనివ్వకుండా చేస్తుంది ఈ దొంగ అని స్వామి సూచిస్తున్నారన్నమాట. జ్ఞాన విజ్ఞానాలని కప్పివేసి ఉంచుతున్న ఈ దొంగని సర్వశక్తులు ఒడ్డి, అంటే ఎంతటి కర్తవ్యాన్ని పెడుతున్నారు స్వామి. సాధనామయమైన కర్తవ్యం ఇది. సర్వశక్తులు ఒడ్డి దాన్ని రూపుమాపు అంటున్నారు. దొంగని తరవడం కాదు, నాశనం చేసే అంటున్నారన్నమాట. అంటే సాధనని సూచించారు స్వామి ఇక్కడ. ఆ సాధన యొక్క సూచనది. దానిని విని ఊరుకుంటే అక్కడతోటి భగవద్గీత అయిపోయినట్టే. దాన్ని ఆచరిస్తే భగవద్గీత జీవితాంతం నడుస్తుంది. అది ఇక్కడ స్వామి ఎంతో అప్రమత్తతని సూచిస్తున్నారు. సాధనని చాలా సుస్పష్టంగా చెప్తున్నారు స్వామి. అర్జునుడు అడిగిన ప్రశ్న, ఎందుకు మనుషులు ఎవరో బలవంతం చేసి పనులు చేయించినట్టుగా పాపాలు చేసేస్తున్నారు, తీరా చూస్తే ఎవరో లేరు ఎక్కడని. ఆ కామం, ఆ కోరిక యొక్క శక్తిని తెలియజేసి వాడు దొంగని తెలియజెప్పి వాడు రాజ్యంలో దూరి వాడు ఆక్రమించుకున్న ప్రదేశాలు మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు అని చెప్పి వాడు నివాస స్థలాలు వాటిని ఆక్రమించుకుని జ్ఞానాన్ని కప్పి ఉంచేసాడు అని చెప్పి ఈ మనుష్యుని పరధర్మ పాలు చేసేస్తున్నాడు అని చెప్పి దానిని నిగ్రహించటానికి, దానిని జయించటానికి మార్గాన్ని సూచిస్తున్నారు స్వామి. స్వామి బ్రహ్మనిష్ఠుడై ఏకాత్మ భావనా స్థితిలో లీలానాటక వినోద రంగంగా కనుక భావించి ఉంటే భగవద్గీతను బోధించరు. మౌనాన్ని వహించి అర్జునుడు అంత నలిగిపోతుంటే చూస్తూ ఉంటారు. గురుస్థానాన్ని వహించిన ఆ బ్రహ్మనిష్ఠుడు, ఆ భగవానుడు కూడా సాధకుడు పరితపనని చూస్తూ మౌనం వహించలేరు. అదే గురువు యొక్క కరుణ. గురువు యొక్క కరుణకి వ్యక్త రూపమే తత్వబోధ, అనాదిగా గురు పరంపర. అక్కడ మౌనాన్ని వహించలేరు వారు మౌనాన్నే ఇష్టపడతారు, మౌనాన్నే ధారణ చేస్తారు. తనలో తాను రమించటానికి మించి ఒక్కడుగు కిందకు దిగటానికి ఇష్టపడరు మహాత్ములు. కానీ వారిని కూడా కదిపేది ఆవు దూడ పొదుగును గుద్దితే తల్లి పాలుని వర్షించినట్టుగా ఆ శిష్యుడి యొక్క తపన, వాడి బాధ గురువుని కదుపుతుంది. లేకపోతే వారికి ఎందుకు బ్రహ్మనిష్ఠ స్థితిలో రమిస్తూ ఉండే వారికి ఇది భంగం, జీవన్ముక్తుడికి. కానీ కరుణని వారికి ఇంకా అపరాధ భావం ఏముంటుంది? వారు మౌనంగా ఉన్నా వారికి అపరాధ భావం లేదు. వారు ఏదో లోక కళ్యాణార్థం ఆలోచన, మాట, పని సలపెట్టుకున్నా అపరాధ భావం లేదు. అందుకని వారిది కర్మ కాదు, అకర్మ. నైష్కర్మ్య సిద్ధిని సాధించిన వారికి కర్మ ఏంటి? వారు బోధించదలుచుకుంటే బోధిస్తారు. భగవానుడు దలుచుకుని బోధించారు అంతే. దాన్ని ఉపయోగించుకుని తరించిపోవాలి మనం. అంటే ఏమంటున్నారు? ఇంద్రియాలను నిగ్రహించు సుమా
అంటే ఒక్కొక్క కోరికని ఇంద్రియపరమైన కోరికలను ముందు నిగ్రహించాలి. సాధనలో మొదటి మెట్టు అక్కడ మొదలవ్వాలి సాధన. అసలు ఈరోజు ఆ ఫోన్ను చూడాలనే ఆ ఇంద్రియం ఒక్క కామం ఒక్క కోరికని జయిస్తే ప్రపంచం యొక్క స్వరూపమే మారిపోతుందేమో అనిపిస్తుంది. పిల్లల భవిష్యత్తులు తీర్చిదిద్దబడతాయి అనిపిస్తుంది. కళ్ళెదురుగుండా సర్వ వినాశనం జరుగుతుంది. ఆ చూడటం అనే ఇంద్రియం యొక్క దొంగ కోరిక యొక్క చెయ్యకూడని ఫోన్ చూడటం తప్పు కాదు. ఇక్కడ స్వధర్మం పరంగా చూసినా చెయ్యకూడని మానాలి. చేయవలసిన విధంగా చేయాలి. చేయవలసినవి తప్పక చేయాలి. ఫోన్ యొక్క ఆవశ్యకత, నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ ఇన్వెన్షన్స్ అన్నట్టు కాలక్రమంలో మనుషుల యొక్క అవసరాలు ఇంత ఇన్వెన్షన్స్ని చేయించింది. కానీ ఆ ఇన్వెన్షన్ చేసిన మహానుభావులు ఒక ప్రయోజనం దృష్ట్యా చేస్తే దాని ప్రయోజనాన్ని పెడద్రోవ పట్టించే మేధావులు, లోకంలోని తెలివైన వారు అనుకుంటున్న బానిస బతుకులు బతుకుతున్న, కోరికకి బానిసలై బతుకుతున్న మేధావులు అన్నమాట. ఇంకా అజ్ఞానం వంశపారంపర్యంగా ఓడల మరిలా పెరిగిపోతుంది. ఫోన్ యొక్క ప్రయోజనం నిత్యకర్మలను నిర్వహించడానికి, లోకజ్ఞానాన్ని సాధించడానికి, ఆధ్యాత్మిక సాధన గురించి. ఇంకా ఇంతవరకు దాని ప్రయోజనం ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ వరల్డ్ అయిపోయింది. వరల్డ్ అంతా ఇన్ఫర్మేషన్ అంతా డేటా అండ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ట్రాన్సాక్షన్స్ అన్నీ డిజిటల్ మోడ్లో ఉన్నాయి. ఫోన్ని చూడక తప్పదు, కానీ ఎంతవరకో అంతవరకే. నిత్యకర్మలు పోతున్నాయి. ఒక దేహారోగ్యం, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన కర్మలు లేవు, లోకజ్ఞానానికి సంబంధించిన వ్యవహారం కర్మలు లేవు, ఆధ్యాత్మిక సాధన లేదు. అమూల్యమైన సమయం అంతా ఫోన్ చూడటం అనే ఒక దొంగ కోరికని కల్పిస్తే దానికి బానిసలైపోయి దాన్నే సమర్థించుకుంటూ ఏం పర్లేదని లోపల నుంచి మనసు చెప్తుంటే ఆ చూడటం వలన జీవితాలు నాశనం అవుతున్న యజ్ఞ ఫలాన్ని, యజ్ఞం అని కూడా అనకూడదు, ఆ దేహం మనస్సు కుంగి కృషించిపోయి జీవితం నాశనం అవుతున్న సమిధిని ఆ కన్ను యొక్క చూడు అనే ఇంద్రియ శక్తికి కోరికకి ఆహుతి చేస్తున్నారు మనుషులు. ఏంటి కంటిని కాదు, వారు దేహాన్ని, జీవితాన్ని, చేయవలసిన పనులు మానటం వలన వచ్చే దుష్ఫలితాల్ని, పనులు చేయవలసిన విధంగా చేయకపోవటం వల్ల వచ్చే దుష్పరిణామాలు అనే ఫలాల్ని ఈ కంటి ద్వారా ఫోను అనవసరంగా చూస్తూ సమయాన్ని వృధా చేసుకో అనే కోరికకి ఆహుతి చేస్తానన్నమాట జీవితాల్ని. ఎంత సమయం వృధా అయిపోతుంది. ఆ ఇంద్రియాలు ఎంత ప్రేరేపించబడుతున్నాయి చూడకూడని కాంటెంట్ చూడటం మూలనే. ఇది తప్పు, సహజం. దాన్ని సరిదిద్దుకోకపోతే ఇంకా ప్రాయశ్చితం లేదన్నమాట. మార్పుకి సిద్ధపడటమే సాధన. తప్పులు చేయటం అనేది మానవ నైజం, అజ్ఞానం మూలాన్ని. కానీ ఈ భగవానుడు మహాత్ముడు అడుగుజాడలు గ్రహించి తప్పు వల్ల వచ్చే ప్రమాదాలకి బెదిరి భయపడి సాధన వైపు అడుగు పెడితే సాధనామయమైన జీవనమైనప్పుడు తప్పు సరిదిద్దబడుతుంది. కన్ను దేన్నైతే ఇంతకాలం చూసి దుష్పరిణామాలని జీవితం మనుష్యుడు అనుభవించాడో దాన్ని సరిదిద్దుకుంటే ఉన్నతమైన మార్గంలో ఉత్తమ ఫలాల సుఖాన్ని పొంది జీవిత లక్ష్యాన్ని చేరతాడనమాట. అది స్వామి ఇక్కడ ఇప్పుడు ఈనాటి ప్రపంచాన్ని స్వామి సూచనకు అన్వయించుకోవచ్చు. మోస్ట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇది భగవద్గీత మోస్ట్ ప్రాక్టికల్ నాలెడ్జ్. ప్రతి జీవితంలో, ప్రతిరోజు, ప్రతి మనిషి, ప్రతి ఆలోచన, మాట, పనిని గీటు పెట్టి చూసుకోవాలి స్వామి చెప్పిన విషయాలకి. ఇంతకంటే ప్రాక్టికల్
ప్రాక్టికల్ అనేది ల్యాబొరేటరీలో చేసేది కదా. మన జీవితంలో ప్రతి క్షణం వర్తమానంలో జీవించడానికి మనకు వచ్చిన ఆలోచనలు, పనులు, మాటల్ని భగవంతుడికి ఇచ్చిన ఈ ఉపదేశానికి తోటి గీటు పెట్టి చూసుకుంటమే మన జీవితమే ఒక ల్యాబొరేటరీ అవ్వాలి. అదే సాధన. ఇంద్రియాలను నిగ్రహించు సుమా, ఆపై జ్ఞానం, విజ్ఞానం, నీ అనుభవాన్ని, జ్ఞాన అనుభవాన్ని కూడా దక్కనివ్వదు ఈ కోరిక. అంటే సాంఖ్యయోగి కూడా దగ్గరికి వచ్చేసాను నేను, ఇంక కొండ పైకి ఎక్కేసాను, ఇంకా శిఖరం ఎక్కి కూర్చుంటమే అనే సాంఖ్యయోగికి కూడా అనుభవం దగ్గర ఈ కోరిక పడేస్తుంది. మహాత్ములకు కూడా కీర్తికాంక్ష మిగిలిపోతుంది మాట. ఇంకా 400 మంది శిష్యులను పోగేసుకోవాలి, వారితోటి పాదపూజలు చేయించుకోవాలి, పూలమాలలు వేయించుకోవాలి, కిరీటధారణలో గజారోహణలు చేయాలి, ఆశ్రమాన్ని నెలకొల్పి భగవంతుడిగా కొలవబడాలి. ఈ మాయలో పాడైపోయిన మహాత్ములు ఎంతోమంది ఉన్నారు. విజ్ఞానం దక్కదన్నమాట ఆ జ్ఞానులకి. జ్ఞానాన్ని సాధించిన విజ్ఞానాన్ని అంటే అనుభవాన్ని సిద్ధింపజేసుకోని జ్ఞానం వృధా అయిపోయినట్టే, మళ్ళీ జన్మకు రావాల్సిందే. అందుకని జ్ఞాన విజ్ఞానాలని నశింపజేసేస్తుందంటే సాంఖ్యయోగి ఇంకో అన్ని మైలురాళ్ళు దాటేసాడు. ఇంకా ఆఖరి గమ్యం చేరడానికి ఇంకొక శిఖరం అంతే. అక్కడ కోరిక అనే దొంగ వాడిని పర్వతం శిఖరానికి 1 అడుగు దూరం నుంచి పర్వతం మొదలకు పడేస్తుంది వాడిని. అది చెప్తున్నారు వాడు, విజ్ఞానాన్ని కూడా కప్పేస్తుంది సుమా ఈ కోరిక అని. అంటే సాంఖ్యయోగం వరకు వచ్చేసానంటే కోరికతోటి నాకు ఏ భయం లేదని అనుకుంటే పొరపాటే. దొంగ కోటలో ఉన్నాడు. ఇంకా అప్పుడు సాంఖ్యయోగి కూడా చెయ్యకూడని కర్మలు మానివేస్తూ ఉండాలి, చేయవలసినవి చేస్తూ ఉండాలి, చేయవలసినవి చేయవలసిన విధంగా ఉండాలని స్వామి హృదయం. స్వధర్మాన్నే ఆచరించు అంటే ఇంతటి లోతైన విషయం ఉందన్నమాట అక్కడ. సర్వశక్తులు ఒడ్డు అంటున్నారు. సాధనలో ఉండే కష్టాన్ని సూచించారు స్వామి. బ్రహ్మనిష్ట స్థితిని, గమ్యాన్ని సాధించిన తర్వాత ఇంకా ప్రయాణం లేదు. గమ్యానికి చేరటానికి సిద్ధపడిన వాడికి ప్రయాణం లేదంటే ఎలాగా? అసలు ప్రయాణమే వద్దనుకున్నవాడికి గొడవే లేదు. ప్రయాణమే వద్దనుకున్నవాడు లౌకిక యాంత్రిక జంతుప్రాయమైన జీవితం. ప్రయాణానికి సిద్ధపడినవాడు సాధకుడు. బ్రహ్మనిష్టను సాధించినవాడు గమ్యం చేరి శిఖరం మీద కూర్చున్నవాడు. శిఖరం చేరి కూర్చున్నవాడు ప్రయాణం చేయటానికి సిద్ధపడిన, మైలురాళ్ళు దాటడానికి సిద్ధపడిన ఆవశ్యకత ఉన్నవాడిని ఈ ప్రయాణం ఏముంది అని అనవద్దు అని చెప్పారు స్వామి. సాంఖ్యయోగులు యోగుల్ని భ్రమకు గురి చేయవద్దు అన్నది ఇదే. ఆ జ్ఞానానుభవీక స్థితిలో ఉన్న ఏకాత్మ స్థితిలో ఉన్నదంతా విశ్వదేహమైన నేనే అనే స్థితిలో అద్వైతం అనుభవంగా రమిస్తూ ఉంటారు. దానిని వచించవద్దు అని స్వామి సూచన అక్కడ. వాళ్ళు ప్రయాణం అన్నా ఆపేస్తాడు, ప్రయాణం చేయకుండా గమ్యం చేరేనన్నా అనుకుంటాడు. ప్రమాదంలో పడిపోతుంది అన్నమాట ఆ సాధకుడి జీవితం. స్వామి సర్వం శ్రీ సద్గురు అర్పణమస్తు. జై గురుదత్త.